ప్రశ్న, మీ జీవితంలో ఇలాంటి జర్నీ స్టార్ట్ అవడానికి మీరు ఎదుర్కొన్న పరిస్థితి ఎందుకు, ఏంటి? అది అంటే ఇది అంత చెప్పడం కష్టమైనది. ఇది కొంచెం టూకీగా చెప్పవచ్చు, అంటే ఒక్కటని చెప్పడానికి రాదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి హాయిగా ఆడుకుంటున్న వ్యక్తి, నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను బేసికల్గా, అంటే ఈ దృగ్విషయాన్ని చెప్పడానికి. ఒక వ్యక్తి మైండ్ ఒక గది అనుకోండి, ఇంకో వ్యక్తి మైండ్ ఇంకో గది అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలో చాలా చెత్త నింపుతున్నాడు, ఒక వ్యక్తి మైండ్. ఇంకొక వ్యక్తి ఎప్పుడు చెత్త నిండకుండా ఖాళీ ఉంది, అది నా మైండ్. ఇప్పుడు తన సిటీకి వచ్చిన తర్వాత ఈ గదిలో ఇంకో చెత్త పడితే ఇతనికి తెలియదు, చెత్తలో చెత్త ఈజీగా కలిసిపోతుంది. కానీ ఏ చెత్త లేని చోట ఒక చెత్త పడ్డదనుకో, అది రిజిస్టర్ అవుతుంది. అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఏ ధారణలు లేవు, ఏ భయాలు లేవు, నేనేం సాధించాలనుకోవట్లేదు, నాకేం లేదు. హఠాత్తుగా సిటీకి వచ్చిన తర్వాత ఈ మరకలన్నీ పడ్డాయి నా మనసులో, అంటే క్లీన్ ఉన్న మైండ్ మీద చాలా పడ్డాయి. దాంతో వాటిని ఎట్లా వదిలించుకోవాలో తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు జవాబు తెలియదు కదా, ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ ఉంది, లేకపోతే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ టాక్స్ ఉన్నాయి. బట్ ఆ పర్టికులర్ పీరియడ్లో అసలు హోపే లేదు. నాకున్న ప్రశ్న చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. పోల్చుకోవడం స్టార్ట్ అయింది, అది ఎవ్రీ మినిట్ జరుగుతుంది అన్నట్టు. అది ఆ తర్వాత మెల్లగా ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ వచ్చేసినాయి బై ప్రొడక్ట్. ఏదైనా ఒక మనం తిన్న ఆహారం ఒక కవర్లో పెడితే గంటకి స్మెల్ జోడి యాడ్ అయినట్టు గంటకి మనసు మురిగిపోవడం స్టార్ట్ అయింది. సో కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా దారుణమైన మానసిక స్థితిని నేను ఎక్స్పీరియన్స్ చేసిన. తెలుసు నాకు ఇదంతా వేస్ట్ అని, కానీ కోపం వస్తుంది ఎవరికన్నా. నేను చాలాసార్లు చెప్పిన, ఎవడ చిన్న పిల్లవాడు ఎవడన్నా కారెక్కిపోతుంది తట్టుకునేవాడు కానీ, అంటే ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం రాలేదు. అసలు అతనికి ఏం సంబంధం? పోల్చుకోవడం వల్ల వచ్చింది. ఎవరన్నా కొత్త బండి కొన్నా, లేకపోతే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నా నాకు విపరీతమైన ద్వేషం కలిగేది. ఇదంతా అనవసరం బేసికలీ. వాడికి ఏదో ఇంగ్లీష్ వచ్చు అంతే, కానీ నాలో ఏమీ లేవు, నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా, నా దరిద్రం నా కర్మ బాగాలేక ఇట్లా పుట్టాను, నా లైఫ్ అంతా వేస్ట్, చచ్చిపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనలు రావడం స్టార్ట్ అయింది. ఒకసారి సూసైడ్ నోట్ రాసిన, అది ఒక కామెడీ సూసైడ్ నోట్. చచ్చిపోవాలని లేదు కానీ బతకడానికి రీజన్ దొరుకుతలేదని రాసిన. మంచిగా ఉంటుంది, ఆడుకుంటుంది అందరితో, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తున్నా, టీ తాగుతున్నా, మధ్య పట్టుకుంటున్నా, ఆడుకుంటున్నప్పుడు హాయిగా ఉన్నా. అందుకని ఎక్కువ ఆడుకునేవాడిని. ఎర్లీ మార్నింగ్ 4:35కి గ్రౌండ్కి వెళ్ళిపోయి ఒక్కడనే క్రికెట్ ఆడుకునేవాడిని, గోడకు బాల్ కొట్టి పరిగెత్తేవాడిని చాలా. ఐ యూస్ టు రన్ ఎ లాట్. ఎందుకు? నేను ఐఎమ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ నా రియాలిటీ, అంటే నేను ఊహించుకున్న ఇది కల్పిత మానసిక స్థితి. ఈ స్థితికి రావడానికి అంతవరకు మీకేమైనా అనుభవాలు ఎదురైనాయా? ఏ స్థితికి రావడానికి అదే చెప్తున్నా. సో ఇదంతా ఈ చెత్త అంతా అయిన తర్వాత అసలు ఏంది ఇది? సరే, ఇప్పుడు నా దగ్గర డబ్బు వస్తే కొంచెం ప్రశాంతంగా చర్చించే ఫ్రెండ్స్ వచ్చారు. అరే, ఇప్పుడు నువ్వు ఎవరిదన్నా కారు ఉందని ఈర్షపడుతున్నావు, నీ దగ్గర లేదనుకుంటున్నావు. ఉంటే మాత్రం ఏం చేస్తావు చెప్పు. నా దగ్గర కారు ఉంది, నేను ఏమైనా బాగున్నానా అని ఎవడు అనడం విన్నాను. ఓకే, అంటే ఉన్నంత మాత్రం అయిపోదు కదా. ఇంగ్లీష్ మాట్లాడితే నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటున్నావు. అమెరికాలో బోల్డ్ అంతమందికి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళు ఏమైనా బాగుందరారా? కొత్త యాంగిల్స్ అంటే ఓ ఫ్రెండ్ తగిలాడు, విశ్లేషణ ఓ ఫ్రెండ్ తగిలిడుకో ఏ పిచ్చోళ్ళ చేద్దాంబా అన్నాడు అంతే. అంటే అప్పటి వరకు ఉన్నదంతా ఒకసారి కొట్టేశాడు. మరి ఎట్లా మనం ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. వాడు ఇంకో అబద్ధాన్ని అంటగట్టిపోయాడు. నాకు మంచి విషయాలు చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లో ఇచ్చాడు. మరి ఏ ధ్యానం చేయాలి? చాలా ధ్యానాలు. మేమైతే ఇది చేస్తా ఉన్నాం, నేను కూడా చేస్తాపా, ఇంకా రోజు కూర్చో. నాకు ప్రశ్నించే మనసు ఉంది కాబట్టి వాడు భరించలేకపోయింది నన్ను. అంటే ఏమొస్తుంది? ఎంతకాలం ఇట్లా, లైఫ్ లాంగ్ ఎట్లా? అసలు ఏం కోరుకొని చేస్తున్నాం మనం? ఇట్లా ప్రశ్నించేవాడిని. ఇదంతా ఉండగా ఇంకొక ఫ్రెండ్ తగిలాడు. వాళ్ళంతకు వాళ్ళే ఏమంటారు, మనం పోతుంటే వర్షం పడ్డట్టు మనం ప్లాన్ చేయం కదా, అట్లా హఠాత్తుగా యాదృచ్ఛికంగా కాస్మిక్ కోఇన్సిడెన్స్గా ఇంకో ఫ్రెండ్ అతను ఒక కొత్త విషయం తీసుకొచ్చాడు అన్నట్టు. ఈ బుక్ చదివావా? నువ్వు మనుషులతో మాట్లాడి వేస్ట్, పుస్తకాలు చదువు అన్నాడు. ఏదో బాగుంది. మరి ఏ పుస్తకాలు చదవాలి?
బిగిన్ విత్ ఫ్రెడ్రిక్ నిషే బాగుంటుంది, లేకపోతే జిన్పాల్ సాత్రే ఆడేది పేరు చెప్పాడు, నాకు ఆ పేరు కూడా తెలియదు. ఏదైనా తేలిగ్గా అర్థమైంది, నాకు ఇంగ్లీష్ రాదు, తేలిగ్గా అర్థమయ్యే బుక్ చెప్పంటే తెలుగు ట్రాన్స్లేషన్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పర్సువేద్ అనే బుక్ చదువు అన్నాడు. చదివాను, బాగానే ఉంది. రకరకాల తర్వాత డబ్బు ఒకటి వెంటాడుతుంది, అది పెద్ద ప్రాబ్లం. నేను ప్రతిరోజు బతకాలంటే నాకు డబ్బు కావాలి, అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో ఇప్పుడు సరే జీవితాన్ని అర్థం చేసుకోవడం తర్వాత ముందు ప్రతిరోజు 200 ఎన్ని చెట్లు చేయాలని ఆలోచిద్దాం అనేది నా ఫస్ట్ బ్రేక్ త్రూ. అంటే ఈ చెత్త నుంచి పక్కకు పోయి ఫస్ట్ టైం ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్. నేను నాకు బొమ్మలు వేయడం వచ్చు, నేను దాన్ని కొంత పాలిష్ చేసుకుంటే రోడ్డు మీద కూర్చునైనా ఒక 100-200 ఎర్న్ చేసుకోవచ్చు అని నాకు ఎప్పుడైతే స్పష్టత వచ్చిందో కొన్నేళ్ళు అదే చేసిన నేను. రోడ్డు మీద బొమ్మలు వేసిన, రోడ్ల మీద, పార్కుల్లో, ఎక్కడ పడితే అక్కడ. డబ్బులు వచ్చినాయా? ఇప్పుడు కూడా పోతే వస్తాయి. మీరు ఇట్లా పోయేలోపు మీకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తా. అట్లా అంటే చాలా పవర్ఫుల్ అది మీడియం. ఇప్పుడు ప్రశ్న వస్తాను, అలాగా రోడ్డు మీద మీ కళని వేసి డబ్బులు అవన్నీ లేవు, ఓన్లీ డబ్బు వరకే అది అయిపోయింది. ఇంకా దానికి ఏ ఫిలాసఫీ జోడించలేదు. లేదు అసలు ఎవడన్నా వేయించుకున్నాను, ఓకే వేయించకపోయింది. నేను వెళ్ళింది 200 కోసం, వచ్చినట్టే ప్యాకప్ అంతే. ఏ రోజు దా రోజు అట్లా నేను కొన్నేళ్ళు బతికా, 2015 వరకు బతికా. ఏ రోజు దా రోజు. అసలు నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు లేవు, నాకు భయం లేదు. ఏ రోజు దా రోజు అందరూ అంటారు ఏ రోజు దా రోజు. నాకు తెలియదు రా భయపెట్టకండి నన్ను ప్లీజ్. మీరు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే దుబ్బేయండి ఇక్కడి నుంచి. డోంట్ డిస్కస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిస్కషన్. అట్లా చెప్పే స్థితి వచ్చింది ఒక తర్వాత. అయితే ఈ ఏ రోజు దా రోజు కొంత తక్కువ సమయంలో డబ్బు ఎర్న్ చేయాలన్న స్పృహ నా గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు కూడా. అంటే నెలంతా కష్టపడి సంపాదించేవాడు ఎప్పుడు ఆలోచిస్తాడు, సో నెలకు సరిపడే డబ్బు నాకు కొన్ని గంటల్లో వచ్చే మార్గం ఉందా? ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన అంశం. ఇది నాకు క్లారిటీ వచ్చేసింది. ఈనాటికి నాకు ఏం సంశయాలు లేవు. మిగతా సమయం అంతా నేను చక్కగా పాటలు పాడుకోవడం, సంగీతం కొంత అధ్యయనం చేయడం, తర్వాత పుస్తకాలు చదవడం, పుస్తకాలని విశ్లేషణాత్మక ధోరణిలో చర్చించడం. ఊరికే బాగుంది బాలేదని కాదు, అసలు ఏముంది అందులో, అట్లా చర్చించే ఫ్రెండ్స్ కోసం వెతకడం. ఇట్లా అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ గురించి ఎవరో నన్ను బిగ్ బజార్లో బొమ్మలు వేస్తుంటే కలిస్తే ఆ వ్యక్తికి ఇంగ్లీష్ బాగా రావడం, నాకు ఇంగ్లీష్ ఇతనితో ఉంటే వస్తుందన్న భావంతో వెళ్ళడం. అతను వెళ్ళిన వితిన్ సెకండ్ డే అతను ఇచ్చిన క్లారిటీ, నేను తెలుగులో మాట్లాడేవాడిని. అతను నాతో ఏం చెప్పాడంటే ఇంగ్లీష్లో, నువ్వు నాతో ఉన్నప్పుడు ఇంగ్లీషే మాట్లాడు, లేకపోతే నన్ను కలవద్దని చెప్పాడు. అంటే అసలు కన్ఫ్యూజనే లేదు. ఇఫ్ యు ఆర్ విత్ మీ కమ్యూనికేట్ ఇన్ దిస్ లాంగ్వేజ్, అదర్వైజ్ జస్ట్ ఫక్ ఆఫ్ అన్నాడు. నేరుగా చూసి చెప్పాడు. అంటే ఏ శశబిషలు లేవు. సి మై డియర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ నో ఎమోషన్స్ అబౌట్ ఎనీబడి. ఐఎమ్ హియర్ ఆన్ ఎ మిషన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈదర్ యూ బీ విత్ మీ ఆర్ యూ డోంట్ బీ విత్ మీ, దట్ ఈస్ యువర్ ప్రెరగేటివ్. నువ్వు నాతో ఉండాలంటే ఓన్లీ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ మీట్ మీ అండ్ డోంట్ వేస్ట్ మై టైం అని చాలా హార్ష్గా చెప్పాడు. నాకు అట్లా నా జీవితంలో ఎవరు చెప్పాలి. అందరు శశబిషలు పర్లేదు లేదు, ఒక్కడికి కొంచెం మాట్లాడలే. దీనివల్ల మనకి ఏది రాకుండా పోతుంది. ఇప్పుడు నా దగ్గర ఆప్షన్ ఉంది, వాడిని కలవాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదా మాట్లాడవద్దు, నేను కలవద్దు. నాకు అప్పుడు అనిపించింది వీడిని కలవాలి. నేను కలిసిన 3 months ఏం మాట్లాడలేదు. అండ్ హీ యాక్సెప్టెడ్ దట్. ఎవరో ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు అతను మాట్లాడలేదంటే ఫర్ ద ఫస్ట్ టైం హీ ఈస్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, డూ యూ నో, డోంట్ డిస్టర్బ్ హిమ్, వన్ డే హీ విల్ స్పీక్ గ్రేట్ లాంగ్వేజ్, ఐఎమ్ వెరీ షూర్, దిస్ ఇస్ ద గుడ్ బిగినింగ్ మిస్టర్ రీసా అనేటోడు అనమాట. నో హీజ్ అన్ అమెరికా. గ్రేట్. సో అట్లా నాకు హిట్ చేసేవాడు. నిజానికి అట్లా ఎవడంటే పోరాపో నువ్వు మాట్లాడకపోతే అని అట్లాంటి యాక్టివ్ లేదు నాకు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు లర్న్. సో అట్లా నాకు విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో నాకు ఇంగ్లీష్లో చాలా స్పష్టత వచ్చింది. అంటే ఏమంటారు, ఒక ఆథెంటిక్ ఫ్లూయెన్సీ వచ్చింది. సరే మనం ఎంత అనుకున్నా అది పరాయి భాష, మనం గొప్పగా మాట్లాడలేము, బట్ స్టిల్ ఐ కెన్ స్పీక్ వెరీ గుడ్ లాంగ్వేజ్. నేను కనుక ఒంటరిగా ఉండి ఏదైనా స్పీచ్ చేయాలంటే చాలా బాగా మాట్లాడతాను. ఇంకా నా ఎదురుగా ఎవడన్నా బాగా ఇంగ్లీష్ వచ్చాడు అనుకో, నేను చాలా బాగా మాట్లాడతాను. అది సరిస్తా అంటే అది ఒక చాలా సాధన ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. సో ఇది మీరు అడిగిన దానికి ఒక్క దిక్కు నుంచి చెప్పడానికి రాదు. ఒక పక్క డబ్బుని అర్థం చేసుకొని దానికి చుక్క పెట్టేసి, ఓ పక్క ఈ ఫిలాసఫీ ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ కోర్ ఏంది అర్థం చేసుకొని, తర్వాత నేను రైట్ వేలో చర్చించే ఫ్రెండ్స్ని సమకూర్చుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. ఇదంతా నిరంతరం ఎరుకలాగా జరిగింది అనమాట. ఇప్పుడు నేను ఆలోచిస్తే నిజంగా అంత కన్సిస్టెంట్గా అట్లా పనిచేయడం గ్రేట్, సాధ్యం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు
కానీ ఏ అనుకుంటాం అవుతుందా అని ఆగిపోతారు. నేను ఎప్పుడు అట్లా బ్లేమ్ చేయలేదు, సాకులు చెప్పలేదు. నేను ఐ వాజ్ ఆల్వేస్ రెడీ. నిరంతరం ఎరుకలో ఉన్న ఆ ఫ్రెండ్స్ని ఎప్పుడు కలిసినా, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా, వాళ్ళతో హుందాగా చర్చించిన, దానికి నా అనుభవాన్ని జోడించి మాట్లాడినా, పుస్తకంలో ఉన్నది గాస్పెల్ ట్రూత్ అని నేను తీసుకోనని చెప్పిన. అంటే ఐ స్టార్టెడ్ గివింగ్ బోల్డ్ స్టేట్మెంట్స్. అవి గొడవలకు కూడా దారి తీసినాయి ఫ్రెండ్స్కి నాకు మధ్యన. ఒకసారి చెప్పాను, బుద్ధుడు చెప్పింది నేను అంగీకరించానంటే అంత గొప్పోడు అయిపోయినావా అని అన్నది విషయం. అది మీరు ఇరుక్కుపోయారు బుద్ధునిలో. నేను బుద్ధుని విషయాన్ని విశ్లేషిస్తున్నా. ఎట్లయితే బుద్ధుడు ఒక సమకాలీన సమాజాన్ని అతను అంగీకరించలేదు, నేను అంగీకరిస్తలేను. మీరు ఎందుకు అంగీకరించిన అడగాల్సింది పోయి యు ఆర్ సింప్లీ షౌటింగ్ ఎట్ మీ. సో ఐ థింక్ మనం డిస్కస్ చేసే అర్హత లేదు ఇంకా మీకు నాకు. టాటా బై బై. సో ఐ స్టార్టెడ్ ఫైండింగ్ న్యూ ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఈగో లేకుండా విషయంగా చర్చించే వాళ్ళ కోసం వెతికితే నాకు చాలా కష్టం మీద ఒక 2, 3, 4 దొరికారు. సో ఆ క్రమంలో నాకు రంగా అని ఒక ఫ్రెండ్ నా వెనుక నిలబడి, అతని వల్ల నేను చాలా తెలుసుకున్నాను లైఫ్లో. అంటే హీఈస్ వెరీ స్టేబుల్, ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు అనమాట. నాకు ఆ స్థిరత్వం చాలా అట్రాక్ట్ చేసింది. నా ఆటోబయోగ్రఫీ 2 చాప్టర్స్ రాశాను. నా క్లాస్మేట్ ఆయన గురించి. అంటే స్థిరత్వం. నా జీవితంలో అట్లాంటి మాటలు చెప్పిన వాడు ఎవడు నాకు తగలలేదు. ఇప్పుడు మీరు అంటారు కదా నీ స్టేట్మెంట్ బాగుందని, అంటే నేను థ్రిల్ అయిన స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు అనమాట. ఒకసారి ఇట్లా కూర్చున్నాడు దగ్గర, ఏం చేస్తున్నావు రంగా అంటే, అంత మర్చిపోతున్నాను అన్నాడు. అంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎట్లా మర్చిపోతావు అంటే, ఏం మర్చిపోతున్నావు అంటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పింది, టీచర్స్ చెప్పింది అంతా చెత్త అని తెలుసుకున్నామమ్మా. ఐఎమ్ ఫర్గెట్టింగ్ ఇట్. ఎట్లా పడతా అంటే, నువ్వు ఏమి పట్టనట్టుంటే అది పడిపోతుంది. ఇది నాకు చాలా షాకింగ్ స్టేట్మెంట్. అంటే నేను మర్చిపోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు. నేను వెంటనే ఎంత కూర్చొని మర్చిపోతాను, ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది. నేను వెళ్ళి వాడితో పరిగెత్తేవో చెప్పేవాడిని. అట్లా మర్చిపోవడం అంటే నువ్వు బలవంతంగా మర్చిపోవడానికి లేదు. సరే, ఎందుకు మర్చిపోవాలనుకుంటున్నావు? సో ఒక కాన్వర్జేషన్. ఇట్లా రకరకాల వ్యక్తులు ఇదంతా కలిస్తే ఒక అండర్స్టాండింగ్కి స్ట్రైక్ అయింది. తద్వారా నేను ఎప్పుడూ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు, నాకు రైట్ లేదు, నాకేదో అర్థమైందని. ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఈ అందరి భాగస్వామ్యం ఉందన్నట్టు. అందుకని ఈగో లేదు. అట్టగాక నేను ఒక్కడనే పీకాను, నేను కట్టలు కట్టాను అనుకుంటే అప్పుడు ఏదో గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. నువ్వు ఏం చేసినా దాని వెనక అందరూ ఉన్నారు. కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారు, కొందరు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు, కొందరు సహకరించడం లేదు. ఇదంతా కలిస్తేనే ఒకటి అట్లా. సో ఏం జరిగింది అనేది బ్రేక్ త్రూ లాస్ట్ స్టేట్మెంట్స్ 2009లో దీనికి పాప్కార్న్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టింది దానికి. అంటే ఈ 2001, 2, 3, 4, 5, 6, 7, 9 అక్కడికి వచ్చేసరికి మనం వేడి గిన్నెలో పాప్కార్న్ వేసి పెట్టాను. అట్లా ఉన్నాయి. కానీ ఒక పర్టికులర్ టైంలో పక్ 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 అని ఒకదాని తర్వాత ఒకటి పేలు ఎగిరి పడతాయి. అట్లా నాకు అప్పటి వరకు ఉన్న రకరకాల క్వశ్చన్స్కి 2009లో ఐ గాట్ ఆల్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీ. అంటే జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు నేను దర్శించాను ఏకాంతంలో. నాకు అన్నిటికీ స్పష్టమైన ఆన్సర్స్ దొరికాయి. అది వెరీ ప్రాక్టికల్. స్పష్టమైన ఎందుకంటుందంటే అది అందరికీ వర్తిస్తే కనుక, నా ఒక్కడికి వర్తించేందుకు ఫిలాసఫీ అది. స్పష్టమైన ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ సార్వజనీనమైనవి, యూనివర్సాలిటీ ఉంటుంది. ప్రేమ అంటే ఏంది, డబ్బు అంటే ఏంది, కోరిక అంటే ఏంది, సమాజం అంటే ఏంది, మనిషి అంటే ఎవడు, అసలు బంధం అంటే ఏంది, విజయం అంటే ఏంది, అపజయం అంటే ఏంది, అసలు వచ్చేది ఏంది, పోయేది ఏంది, కోల్పోయేది ఏంది, ప్రశాంతత అంటే ఏంది, హాయి అంటే ఏంది, ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం ఏంది, వేదం ఉపనిషత్తు ఏం చెప్తుంది, అది ప్రకృతి గురించి చెప్తుంది. మనిషి సృష్టించింది ప్రపంచం, మనిషిని సృష్టించింది ప్రకృతి. నేను ప్రకృతిలో భాగంగా ఉంటే ఆనందంగా ఉంటాను, డబ్బున్నా లేకున్నా. ప్రపంచంలో భాగంగా ఉంటే నేను గుర్తింపు ఉంటుంది, కానీ ఆనందం ఉండకపోవచ్చు. ఆనందంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గర జరగాలి. ప్రపంచంలో కాలు పెట్టు, తిరుగు, రా, బట్ ప్రకృతి ఒడిలో వచ్చి పడుకో. ఈ ప్రకృతి ప్రపంచం అనే కాన్సెప్ట్ ఇట్లా రకరకాల తర్వాత రకరకాల ఆధ్యాత్మికవేత్తలు, ఆ గురువులు, వాళ్ళు చెప్పే మంచి విషయాలు, వాళ్ళ సమాజంలో చేసిన మోసాలు, వాళ్ళు ఎట్లా మనుషులు ఇరికిస్తున్నారు, ఎట్లా లోపాయకారిగా మాట్లాడుతున్నారు, ఎక్కడ మోసం ఉంది, ఇవన్నీ నాకు కపుల్ ఆఫ్ మంత్స్లో సో మెనీ థింగ్స్ రివీల్డ్ ఆన్ ఇట్స్ ఓన్ అక్కడ. నేను ఎవరితో చెప్పలే. నేను చాలాసార్లు నిద్రలో ఒక్కడిని లేచి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరికి పడుకునేవాడిని. అది ఎవరికి చెప్పలే. అది కంప్లీట్ ఆ జర్నీకి ఒక అవుట్కమ్ అంది. ఎగ్జాంపుల్, ప్రపంచంలో పర్పస్ ఉంది, ప్రకృతిలో ఏ పర్పస్ లేదు నాకు అని పడుకున్నాను. హఠాత్తుగా ఎక్కడో నడుస్తున్నప్పుడు వచ్చేసింది మాట, నేను ఊరికే పని చేస్తాను అంతే, దట్స్ ఆల్ అని నడుస్తాను. ఇది ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పటికి ఊరికే పని చేస్తాను. అవి నేను ఏవేవైతే మాటలు అట్లా అన్నానో అవే ప్రస్తుతం నా జీవితం అంతే. అది దాని వెనుక ఒక ప్రాపగండ ఏం లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవరు నన్ను చూసి అప్రిషియేట్ చేశారనుకో, అది వాళ్ళ గ్రేట్నెస్. నేను ఆ విధంగా ఏ పని చేస్తలేను.
ఇప్పుడు ఒక హీరో స్టేజ్ మీద ఒక తరహా స్పీచ్ ఇస్తాడు, తద్వారా ఫ్యాన్స్ థ్రిల్ అవుతారు. నేను ఏం చేస్తలేను. ఒక సాదాసీదా మనిషి కూర్చొని మాట్లాడుతున్నాడు, తన పాత బట్టల్లో, తన చెమటలు, తన ఒకటే ఇల్లున్న గదిలో, వాటికి సంబంధం లేకుండా తన స్థితి మీద చెప్తున్నాడు. అంతే, ఏది ఉందో అది బాగుందని చెప్తున్నాడు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనుకో, అది ఎదుటి వ్యక్తి గ్రేట్నెస్ తప్ప నాకు అట్లా కాకుండా నేను ఒక మెరుపులు పెట్టి ఒక సెలబ్రిటీతో చెప్పి ఒక మంచి ఎడిటింగ్ పెట్టాను అనుకో, అక్కడ ఖచ్చితంగా ఆకర్షించే ఎలిమెంట్ ఏదో ఉంది. ఇప్పుడు నా వీడియోలో ఏది లేదు ఆకర్షించే ఎలిమెంట్, అదే నా ఆధ్యాత్మిక సారం అంతా. ఇప్పుడు నా నిష్కామ కర్మ యోగం అన్నది నేను యాక్చువల్గా సాధన చేస్తున్న యూట్యూబ్ ద్వారా. ఐఎమ్ టెస్టింగ్ మై సెల్ఫ్ అన్నట్టు. ఇప్పుడు నేను చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన, అది ఎవరికి చెప్పలేదు, నాకు నేను చెప్పుకుని నేను ఏ సంస్థ పెట్టాను. ఇప్పుడు నేను భవిష్యత్తులో పెట్టాను అనుకో, తెలిసిపోతుంది కదా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. కొందరు అన్నారు పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకుందాం అని. నేను వాళ్ళకి అర్థం కాని విషయం మీద నేను పెళ్లి ఏం చేసుకోలేదు. అంటే ప్రాపంచికంగా అట్లా కనిపించింది అందరికీ. దానికి 2-3 సార్లు చెప్పాను. అంటే నీళ్ళలో కలపడం లాంటిది అది. దేర్ వాజ్ నో అగ్రిమెంట్ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్. ఇప్పుడు ఒక చెయ్యి ఇంకో చెయ్యిని కలుసుకున్నాడు, అట్లా ఇట్స్ నాట్ మ్యారేజ్. అందుకని దేర్ విల్ బి నో మ్యారేజ్ డే ఆల్సో. సో సరే, అందరూ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఇదేమో నా పర్సనల్ వదిలేద్దాం. ఇప్పుడు సంస్థ అన్నది పర్సనల్ కాదు, ప్రపంచానికి నాకు మధ్యన సంబంధం. అందుకని ఆ స్టేట్మెంట్ గురించి నేను బోల్డ్గా స్టేట్మెంట్ ఇస్తున్నా. జీవితంలో సంస్థ ఉండదు. జీవితకాలం సాంఘికంగా ఒక్కడిగానే బతుకుతాను, అక్కడే హాయి ఉంది. మనం ఒక 10 మందిని కలిస్తే ఆ 10 మందికి ఒక సంస్థ అక్కర్లేదు. అవగాహన ముఖ్యం. ఎవడికి వాడు స్వీయ నిబద్ధతలు ఉంటే సరిపోతుంది. సో ఇట్లాంటిది అంతా కూడా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో అది ఇవాల్వ్ అయింది. అట్లా అన్రావెల్ అంటే లోపల తెలుస్తుంది నాకు. అది నేను కావాలని చేసింది కాదు, అందుకే నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. సో అక్కడి నుంచి చాలా స్టేట్మెంట్స్ అట్లా పుట్టాయి. అది పుస్తకాలు చదివి ఆయన ఏం చెప్పాడు, ఇట్లా చెప్తే జనాలు ఏమని అంటారేమో. ఇప్పుడు ధ్యానం గురించి సమాజంలో ఎన్నో ధారణలు ఉన్నాయి. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు పూర్వపరాలు ఆలోచించుకొని ఇవ్వాల్సి వస్తుంది, కానీ అట్లేం ఆలోచిస్తలేను. నేను బోల్డ్గా చెప్పేస్తున్నా. ఇప్పుడున్న ఏ ధ్యానాశ్రమాల్లో ధ్యానం తప్ప అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్న ఫ్యాక్ట్ అది. దానికి కారణం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిఫైన్ వాట్ ఈస్ మెడిటేషన్. నీ అంతకు నువ్వేదో అనుకొని దాన్ని మెడిటేషన్ అనుకోవడం కాదు. ద కోర్ ఆఫ్ మెడిటేషన్ అని తెలిసినప్పుడు ఆ స్టేట్మెంట్ పడుతుంది అట్లా. అందుకని మీరు చెప్పింది, అందుకని ఆటోబయోగ్రఫీ రాసిన. అందులో ఎలాబొరేట్గా నేను అన్ని విషయాలు చర్చించాను అనమాట. అందులో మనుషులు ఉన్నారు, సందర్భాలు ఉన్నాయి, తర్వాత జీవితానికి క్లోజ్లీ అసోసియేట్ అయిన రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈగో లేకపోతే అది ఎట్లా హర్ట్ అయిన సందర్భం ఉంటుంది ఒకటి. నేను ఒక దగ్గర పెయింటింగ్ వేస్తున్నా, చిన్న తలుపుకి 100 రూపాయలు వస్తాయండి. సో నేను ఇంకొక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ నాకు ఆర్డర్ ఇచ్చాడు. వాడు 600 తీసుకుంటాడు, నాకు 200 ఇస్తాడు. నేను అన్ని బ్యాగులు మోసుకొని రావాలి, చేస్తున్నా. ఆ ఇంటి ఓనరు అతనికి ఆర్డర్ ఇచ్చాడు, ఆ గేటుకి ఆ కిటికీ ఊచలకి పెయింటింగ్ వేయాలి, ఇంతే. నేను వేస్తున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి అడిగాడు, ఈడెవడు అని అడిగాడు. అయితే మా ఫ్రెండేనండి. ఏం ఫ్రెండు, ఏం చదువుతున్నావు బాబు నువ్వు అంటే, నేను జేఎన్టీ స్టూడెంట్ని, కాలేజ్ వదిలేసిన. అంటే సిగ్గు లేదు కాలేజ్ వదిలేయడానికి అన్నాడు. అసలు వాడికి ఏం సంబంధం? నేను హఠాత్తుగా మా ఫ్రెండ్ దగ్గర చూసా, ఏ లైట్ తీసుకోరా అడిగేదో అంటాడు ముసలాడు అని. నేను నీ ఐడి కార్డు చూపి అన్నాడు. ప్రతి మాటకి దాని ఘోరం గాయపడింది. నేను పెయింట్ అప్ అక్కడ పెట్టి ఐ జస్ట్ లెఫ్ట్. నేను భరించలేకపోయాను. అసలు నా ఎగ్జిస్టెన్స్ ఇంత నీచంగా ఉందా, వీడు ఎవడాడు అసలు, వీడు వచ్చి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, వాడికి ఏం ద్రోహం చేశాను, ఇంకోటి వాడు గేట్ బయట నుంచి పెయింటింగ్ వేస్తున్నాడు, లోపలి నుంచి కూడా కాదు. అట్లా డబ్బు పెట్టి వచ్చేసిన. మా ఫ్రెండ్ ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. ఏమైందన్నాడు. ఏమైందో తెలియదు కానీ అక్కడ నేను వాడిని చంపేస్తాను. నాకు తుపాకీ లైసెన్స్ ఉంటే వాడు బతికేవాడు కాదు, వాడు ఎవడో నాకు తెలియదు. అంటే నువ్వు ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వవు కదా అంటే, ఇప్పుడు తెలిసింది, ఫీల్ అవుతున్నా నేను. అంటే ఏమన్నాడు అదంతా హర్ట్ అయినావు, నాకు అనవసరం రా భయ్, సంథింగ్ గాట్ హర్ట్, అదైతే క్లియర్. ఇట్లా ఆరోగ్యకరంగా లేదు, రోడ్డు మీద అరుస్తున్నా నేను, పిచ్చోన్లాగా అరుచుకుంటా. ఓ చిప్ షాప్ ముందు, 2009 ముందు కొంచెం తర్వాత నేను వెళ్ళి 7B పార్క్ అంటే అక్కడ కూర్చున్నా. ఆ రోజే అంటే ఏం చేస్తాం, నాకున్న ఫ్రెండ్స్ 2-3, ఇప్పట్లాగా ఫోన్ కింద లేదు కదా, ఏం లేదు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు లేరు, ఎవరి మీద కోపం చూపారో తెలియదు. నాకు ఒక దరిద్రం ఆట ఉంది, రాయి తీసుకొని ఒక స్తంభం మీద దాన్ని కొట్టుకుంటూ ఉంటుంది. ఎంత చేసినా సంథింగ్ గాట్ హర్ట్. ఏంది వాడు అన్న మాటలు వదిలేద్దాం. నేనెందుకు బాధపడుతున్నా, బాధపడొద్దని తెలిసినా బాధపడుతున్నా.
ఏం చెప్పాలనుకుంటుంది అసలు, వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ వాంటింగ్ అనేది కపుల్ ఆఫ్ డేస్ ఇట్ వాస్ దేర్. ఇప్పుడు నిజానికి ఎవరైనా చెప్పాడు ఇందులో ఏముంది అనొచ్చు, కానీ సమ్టైమ్స్ ఏదో మనలో తెలియని మన గురించి మనకు ఏర్పరచుకున్న భావన ఇట్లాంటిదంతా ఏదో ఒక మాట తగిలింది లోపల. నేను చూశాను చాలా, ఎంత తరచినా అతని మాటలు మాట మెట్టుకుని రిపీట్ చేసుకుని వింటున్నా తర్వాత అనిపిస్తుంది ఆ మాత్రం మాటలకి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తున్నా కూడా తెలుస్తుంది సంథింగ్ గాట్. నాకు నిద్ర పడతలేదు. మీరు ఆశ్చర్యపోతలేదు, 6 నెలలు వారి ఇంటి దగ్గర పోలేదు నేను. అసలు నాకు సంబంధమే లేదు. ఒకసారి కనిపిస్తే ఏం తమ్మి అలా అటే వీకినో మళ్ళా అంటున్నాడు. అంటే ఒక 6 నెలల తర్వాత అంటే ఆయన మర్చిపోయాడు. ఆయనకేం హర్ట్ కాలే కదా. కుక్కను కొట్టి మర్చిపోతాడు. కుక్క పాయింట్ ఆఫ్ వ్యూ నాది, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడిదేం పోయింది. ఆడేమంటాడు, ఏం తమ్మి ఏం కనిపిస్తలేవు, ఆ రోజు పేట సగం సమయం ఎగివినో ఏం చేస్తున్నావు అన్నాడు. నేను ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అంతే, ఏం మాట్లాడలేదు. ఈనాటికి మాట్లాడలేదు. అది ఉపయోగపడిందా? ఉపయోగపడ్డం కాదు, నేను అన్వేషించిన నా ప్రశ్న ఒకటే, హర్ట్ అయినది ఏమిటి అసలు? ఇది నా క్వశ్చన్ అక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు నేను ఎవరైనా ఆధ్యాత్మిక ఆశ్రమాలకు వెళ్ళిందా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందా, ఇది చెప్తే నేను హర్ట్ అయ్యాను. నా ఫిజికల్గా ఏం హర్ట్ కాలేదు, లోపల ఏదో హర్ట్ అయింది. ఏంది అది? ఆడేం గొప్ప మాటలు అనలేదు, నన్నేం బూతులు అనలే, బాస్టర్డ్ అనలేదు. దురుసుగా అన్నాడు, సిగ్గు లేకుండా కాలేజీ మానేసినావు, ఇటనే మరి బతకాల్సి వస్తుంది, పెయింటింగ్లు వేసుకుంటా, సిగ్గు లేదు అన్నాడు. దీనికి హర్ట్ అవ్వాల్సింది ఏముంది? ఏముంది సార్, నాకు చదవంటే ఇష్టం లేదు, దానికి ప్రతి జవాబు నేను చెప్పగలను ఇప్పుడు. బట్ నేను ఎందుకు హర్ట్ అయ్యాను, వాట్ ఈజ్ ఇట్ హర్ట్? ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒక ఫ్రెండ్ నాకు చెప్తున్నట్టు చెప్పలే, అతనికి తెలియదు కూడా. సో అప్పుడు వేరే వాళ్ళతో చెప్తున్నాడు అతను, ఒక కేఫ్టేరియాలో. ఆ మొత్తం శబ్దాల మధ్యన అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కడికి వాడి గురించి వాడు ఏర్పరచుకున్న ఒక భావన ఉంటుంది లోపల. దానిని ఎవడన్నా అంటే ఆ మనిషి హర్ట్ అవుతాడు అని నాకు చెప్పలేదు. అది హీ వాజ్ సేయింగ్ టు సంబడి ఎల్స్. నాకు కాదు అసలు, అది నాకు సందర్భమే. ఆయన మీ ఫ్రెండ్ కాదు, నాకు తెలిసిన వ్యక్తి, కానీ నాకు చెప్పడం లేదు. అది మామూలుగా టీ తాగుతుంటే హిస్ జస్ట్ సడన్లీ స్పోక్. ఏమన్నాడు, ప్రతి మనిషి అది చెప్పడు కానీ తన గురించి తాను ఏమిటని ఒక భావన ఏర్పరచుకుంటాడు. ఎగ్జాంపుల్, ఒక చిన్న చీటీ, పర్సనల్ పర్సెప్షన్. ఇప్పుడు నేనేందని రాసి పెట్టుకున్నా, రాసి పెట్టి దూరం పెట్టుకునేది, ఇది నీ హృదయంలో పెట్టుకున్నావు ఇట్లా. ఇప్పుడు నువ్వు ఏమైనా పట్టించుకో కానీ నువ్వు రాసుకున్న దానికి ఏదన్నా వ్యతిరేకంగా అన్నప్పుడు ఇది కదులుతుంది ఇట్లా లోపల, అది నొప్పి. దాన్ని హర్ట్ అంటారు అన్నమాట బేసికల్లీ. అంటే దిస్ ఈజ్ ఈగో, ఇది నేనని రాసి పెట్టుకొని అట్లా నేను బట్టి లేచి వెళ్ళిపోయి. నిజంగా నేను రాసి పెట్టుకున్నా, చెక్ చేసింది నేను, తెలిసింది ఎస్ ఐ హ్యావ్ రిటన్ సంథింగ్, నా గురించి నేను అనుకున్నప్పుడు. ఇప్పుడు వాడన్న మాటలు మొత్తం తలుచుకుంటే ఎస్, వన్ స్టేట్మెంట్ ఇట్ టచ్డ్ మై హార్ట్ అనమాట. అది నా ఉన్నది కక్కావికలం చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ నేను మర్చిపోయినా, ఇప్పుడు చెప్తా. వాడేమన్నాడు, కాలు వదిలేసినావా, సిగ్గు లేదు నీకు, ఇంతకు ఏ ఊరినేది, ఏ ఊళ్ళో పిల్లగాడు అన్నాడు. మా ఫ్రెండ్ చెప్పాడు, బ్రాహ్మణుడు బాపుదల పిల్లగాడు, సిగ్గు లేదని అన్నాడు వాడు. నేను దీనికి హర్ట్ అయినా. సో బ్రాహ్మణ్ అన్న ఫీలింగు ఉన్నది నాకు, ఎక్కడో ఉన్నది, అది డీప్ డౌన్. అది ఆ రోజు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఇట్. తర్వాత నేను ఆ రోజు దాన్ని వదిలేసిన, నేను అసలు ఏది కాదు, కరెక్ట్ అదే ఆ ఫ్రెండ్ చెప్పింది. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసినంతే, ఏం చెప్పలేదు. టిల్ టుడే నేను వెయిట్ చేస్తున్న ఎవరినన్నా హర్ట్ చేస్తారేమో. ఎవ్రీడే నేను ఎదురు చూస్తా ఒక ఫ్రెండ్ రావాలి నా లైఫ్లోకి. ఈజ్ దేర్ ఎనీథింగ్ వేర్ ఐ కెన్ గెట్ హర్ట్? నాకు రకరకాల సందర్భాలు వచ్చినాయి, నేను ఎప్పుడు గాయపడలేదు. ఎందుకంటే దానికి చిన్న ఆన్సరు, అసలు నేను ఇది అని అనుకోవడం లేదు నేను, అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు 2009లో ఏం జరిగిందంటే, నేను ఇది అన్నది పోయింది. నేను ఆర్టిస్టా, అవును బొమ్మలు ఇస్తా, కానీ ఆర్టిస్ట్నే కాదు. వైలినిస్ట్, పెయింటింగ్ కూడా, సంగీతం కూడా వాయిస్తా, కానీ సంగీతకారుని మాత్రమే కాదు. మరి మిగతాది ఏంటంటే ఒక అనామకుడిని, ఒక ఊరు పేరు లేని వాడిని, ఇంకా చెప్పాలంటే ఒక కౌనికిస్క గొట్టంగాడిని. నేను నా గురించి నేను శ్రీ 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 పరమ పూజ్య కౌనిస్క గొట్టం మహారాజ్ అని పెట్టుకున్నాను నా పేరు. లేదు అసలు. ఇప్పుడు దీనికి కారణం ఏంది, మళ్ళీ ఇది ఫిలసాఫికల్గా వచ్చిన అండర్స్టాండింగ్ కాదు. నౌ ఐ కెన్ రియల్లీ మేక్ ఎనీబడి అండర్స్టాండ్
అసలు ఈగో ఎట్లా ఒరిజినేట్ అవుతుంది, అది ఎట్లా పోగొట్టుకోవచ్చు? ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేయడం అబద్ధం. అవసరం లేదు. నీతో ఎవరుంటారో వాళ్ళంతా నీలో భాగం అనుకో, ఈగో ఉండదు. సింపుల్. అంతకుమించి వేరేంటి. అదేం పోదు, అది ఇంకా కొత్త ఈగో వస్తుంది. నేను చాలా బాగా సర్వీస్ చేస్తాను చెప్పారు. అది దాన్ని ఏమంటారు తెలుసా సార్? ఒక మాట, దిశనాహంకారం అని పిలుస్తారు దాన్ని. ఒక మామూలు వ్యక్తికి, తాగుబోతుకి, గృహిణికి ఉండే ఈగో చాలా సటిల్. అది అంత ప్రాబ్లం కాదు. కానీ ఒక యోగికి ఉండే ఈగో చాలా డేంజరస్ ఉంటుంది. నేను అహం బ్రహ్మాస్మిని గుర్తించిన వాడిని అందంటావా నువ్వు? ఈ ఈగో వెరీ డేంజర్. వాడు చిన్న చిన్న వాటిని పట్టుకున్నాడు సంసారి, వీడు బ్రహ్మాన్ని పట్టుకున్నాడు. ఎట్లుంటుంది మరి కథ? డేంజరస్ ఉంటుంది అది. అందుకని ఇది వద్దు, అది వద్దు. స్వామి వివేకానంద చెప్పింది ఒక ఎక్స్టెంట్ వరకు, అంటే ఆ స్టేట్మెంటు, నువ్వు ఇనుప గొలుసుతో బంధించబడ్డ వాడివి, బంగారు గొలుసులతో బంధించుకో. ఏ విధమైన బంధనం? ఇప్పుడు మీరు ఇంత సారాంశంలో లాస్ట్ మాట చెప్పారు మీరు, ఏంటంటే నాలో భాగం అయితే ఈగో లేదు, ఈగో లేదు ఇంకా. అంతే. ఇప్పుడు నేను ఎప్పుడు అసలు నా ఇప్పుడు రాము వచ్చాడు అనుకో, నాలో కలిపేసుకుంటాను. నాలో కలిపేసుకుంటే ప్రకృతి పరంగానే, ప్రాపంచికంగా నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను తింటే రాముకు పెడతాను, తను పడుకోవాలనుకుంటే నేను అరేంజ్ చేస్తాను. అంటే ప్రకృతి పరంగా నేను అనుభవించినవన్నీ అందరికి ఇస్తాను. అందరు అంటారు నువ్వు షేర్ చేసుకుంటే ప్రకృతిపరమైనవే, ప్రాపంచికమైనవి ఎవరికి షేర్ చేసుకోవద్దు. అది కండిషనాలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు డబ్బు మీ జోబులు నాకు ఇవ్వద్దు, మీరు ఏదైనా పుస్తకం ఉన్నారు దానికి ఇవ్వండి, నాకొద్దు. కానీ ప్రకృతి అన్నది మాత్రం విభజన లేకుండా చూడాలి. ఎవరికైనా నీళ్ళు ఇవ్వాలి, ఎవరికైనా ఆహారం ఇవ్వాలి, ఎవరికైనా పడుకోవడానికి ఒక మూలు ఇవ్వాలి, ఎవరికైనా అవసరమైతే ఒక బట్ట ఇవ్వాలి. ఈ విషయంలో భేదభావాన్ని తీసుకురావడానికి వీల్లేదు. ఇది ఏమన్నా వచ్చింది? ఏమన్నా ఇటీ ఎంతనంట? అది అక్కకి చెప్పి పే చేయించు. సో ఈ చిన్న డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ వెనుక ఫిలాసఫీ లేదు. అందరూ నాలో భాగం అంటుంది, దాని వెనుక ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ కాదు. సరిగ్గా చూస్తే అంత ఒకటని తెలుస్తుంది. అది నేను కంప్లీట్గా దాన్ని చూశాను. నేను ఊరికే మాట వరుసకి మీరు నేను అంటాను, కానీ అంతర్గతంగా మనం అంత ఒక్కటే అని నాకు ఎప్పుడు ఉంటుంది. అన్ని మంచిగా జరుగుతాయి, అన్ని మంచి తీసుకోవడం ఉందండి. ఎట్లా తీసుకుంటాం అనేది ఉంది. అది జరగడం వల్లనే మీలో ఆలోచన వచ్చింది. అవును సార్, ఖచ్చితంగా కౌంటర్ ప్రొడక్టివే ఏదైనా. ఇప్పుడు మనం వైలిన్ నేర్చుకుంటేనే తప్పులు వస్తాయి, తప్పులు చేస్తేనే వైలిన్ వస్తుంది. మళ్ళీ అంత ఫిలసాఫీ చెప్పట్లేదు నేను. మళ్ళీ నేను గొప్ప గొప్ప పదాలు అట్లా కాకుండా అలితి పదాలతో చెప్పాలనుకుంటున్నా. అందరు నీలో భాగం ఎందుకు అంటే ఇదంతా వన్ ఆర్గానిజం అని తెలుస్తుంది మూలంలోకి వెళితే. నేను ప్రకృతి ప్రపంచం అని విభజన చేసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదు. ప్రాపంచికంగా నావేవి షేర్ చేసుకోను, క్లియర్. ప్రకృతి పరంగా అందరికి షేర్ చేసుకోవాలి. మనిషికి బేసికల్గా బతికిస్తుంది మనిషిని ప్రకృతి పరమైనవే. ఆహారం బతికిస్తుంది, బాత్రూమ్ బతికిస్తుంది, నిద్ర బతికిస్తుంది, ఒక ఎక్స్టెంట్లో మైథునం బతికిస్తుంది. ఈ 4 తీసేస్తే అసలు ఏమైనా ఉందా? దగ్గర బెంజ్ కారు ఉంటేంది, ఆకలి లేకపోతే. వాట్ ఇస్ ద పాయింట్? అది మనకి రూపాయి ఖర్చు లేకుండా రోజు అవుతుంది కాబట్టి మనం దానికి వాల్యూ ఇస్తలేము. ఆకలి కాకపోతే తెలుస్తుంది దాని విలువ. చాలా ప్రాబ్లం అది. నేను చిన్న కథ విన్నా. ఆ కథలో ఏంటంటే హఠాత్తుగా మానవజాతి మరణించి మొత్తం స్వర్గానికి పోయారంట. పెద్ద రష్ అక్కడ. సెయింట్ పీటరు ఆశ్చర్యపోయాడంట. ఏం జరిగింది? మానవజాతి అంతా పైకి వచ్చింది. అదేదో స్వర్గమో నరకమో, ఇంకా గేట్లు ఓపెన్ కాలే, ఎవరిని ఎటు పంపించాలో తెలియదు. అయితే అసలు అందరు చచ్చిపోయారంటే ఆ పక్కన అసిస్టెంట్ చెప్పాడు అందరూ చచ్చిపోయారు, కానీ ఒక్కడు చచ్చిపోలే. ఇప్పుడు వాడని చూస్తే పైన చూస్తే ఒకడు పొలంలో పాట పాడుకుంటా గుంత తీసుకుంటా చెట్టు నాటుతున్నాడు. ఇంతే, వాడు మామూలు సాదాసీదా మనిషి. అందరు చచ్చిపోయారు, వీడుందో చచ్చిపోలే. అసలు ఏం జరిగింది? ఎంక్వైరీ కమిషన్ వేద్దామని ఆ గాడ్ నిర్ణయం తీసుకున్న తర్వాత రకరకాల దేవుళ్ళు వాళ్ళ యొక్క ఓవరాల్గా ఎడ్యుకేషన్ గాడ్ని పిలిచారు. ఏం జరిగిందంటే ఈరోజు తెల్లవారుజామునే డిక్షనరీలో, అంటే మనిషి యొక్క మస్తిష్కంలో నుంచి, ఆ డిక్షనరీలో నుంచి 3 పదాలు కొట్టేశాను. హఠాత్ అందరూ చచ్చిపోయారు. ఏంటివంటే డబ్బు, అధికారము, సెక్స్. ఈ 3 పదాలు తీసేస్తే అసలు మనుషులకి మీనింగ్ లేకుండా కనిపిస్తుంది. అప్పుడు వాడు చూపించిన ఒకడున్నాడు అక్కడ. అంటే వాడు ఎవడంటే వాడు డబ్బును పట్టించుకోలే, వాడు అధికారం కోసం పనిచేస్తలేడు, వాడు శృంగారాన్ని అర్థం చేసుకున్నాడు అంతే. వాడు దాని గురించి ఏ డిజైర్ లేదు వాడికి, అందుకే వాడు ఒక్కడు బతికాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వలేం, కానీ ముందు రీఇన్స్టేట్ చేయబోరా
అందుకని తుప్పుకొని పడ్డారు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు స్టార్ట్. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమానిటీ అంతే. అట్లా ఇప్పుడు ఏదో ఒకటి కోరుకోకపోతే టైంపాస్ ఎట్లా అని మనిషి అనుకుంటున్నాడు. నేను అంటున్నా అసలు నీ పనిలో ఉండు, నీకు నచ్చిన పని చెయ్యి పరిపూర్ణంగా. సేవ చేసే అవకాశం వచ్చింది, నువ్వు ఇంటికి ఒక వ్యక్తికి సేవ చేస్తున్నావు, కోట్ల వ్యక్తుల్ని 1000 మందికి భోజనం పెడుతున్నారు, ఇద్దరు ఒకటే అని గుర్తించు. నీ సందర్భంలో ఇది చేస్తున్నావు, ఆయన సందర్భంలో అది చేస్తున్నాడు, అంతే తప్ప నువ్వు అతనితో పోల్చుకొని అనవసరంగా బాధపడకు. ఇప్పుడు ఒకటి చలివేంద్రం పెట్టి రోజుకు 1000 మందికి పంచాడు వాడు, అంతే, ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తికి సేవ చేయడం వల్ల అనుభవించే తృప్తి ఒకటి అంతే. నిద్ర ఎక్కువ కష్టపడ్డా మామూలు కష్టపడి నిద్ర అంతే ఉంటుంది. దానికి ఆకలికి ఎక్కువ తక్కువలు ఉండవు, అది ఎప్పుడు ఎంత ఉండాలో అంత ఉంటుంది. సో ప్రకృతి స్థితులు గురించి చెప్తున్నది ఆధ్యాత్మికత అని నేను బల్లగుద్దినట్టు చెప్తున్నాను. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు, కానీ ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మికతకు ముడిపెట్టి భ్రష్టు పట్టిస్తున్నారు. అట్లాంటి వాళ్ళంతా ఉండటం వల్ల మంచి టైం పాస్ అవుతుంది. ఉండి వాళ్ళందో చెప్పడానికి లేదు, వాళ్ళ ఇష్టం. కానీ నమ్మేవాడిది ప్రాబ్లం. ఆధ్యాత్మికతకి మనీని లింక్ పెట్టారు. ఆధ్యాత్మికత చేస్తే అట్రాక్షన్ నువ్వు ఏదన్నా కోరుకుంటే వస్తే అది కూడా స్పిరిచువల్ అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ స్పిరిచువల్. అది అబద్ధం. అది మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. డబ్బుకి చాలా ప్రాధాన్యత ఏర్పడ్డది. డబ్బుకి అగెనిస్ట్ కాదు, డబ్బు అవసరం అంతవరకు. ఇప్పుడు ఎట్లకి వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళి డబ్బులు కావాలి, కానీ కోట్లు ఏం చేసుకుంటాం. ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఉందా, అప్పుడు నీకు డబ్బు వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు తీసి పెట్టుకుని ఏం చేస్తావు. ఎప్పుడైతే ఇప్పుడున్న ఇండియాలో ద బిగ్గెస్ట్ ఆశ్రమం అని చెప్పుకుంటున్నావు చూడు, అక్కడే ఉంది ఈగో. మళ్ళీ ఆధ్యాత్మికతకి సైజులకి ఏం సంబంధం. నేను నా పుస్తకాలు రాసిన ఒక రెవల్యూషన్ లేకపోతే ఒక ఇన్సైట్ అనుకోండి, ఇది ఒక ఫ్రెండ్తో జరిగిన కాన్వర్జేషన్. ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి పక్కన మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒకటా కాదా? ఒకటే అయినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? ఇది ప్రశ్న. తర్వాత ఒకసారి నన్ను అడిగాడు, ఎక్కడికి వెళ్తుంటే తిరుపతికి వెళ్తున్నాను. అబ్బా నువ్వు నాకు జవాబు తెలుసు కనుక వెళుతున్నా. ఏందా జవాబు? తిరుపతిలో వెంకన్న, ఇక్కడున్న వెంకన్న ఒకటే. నేను వెళ్తున్నా తిరుపతి చూడడానికి. నేను కూడా వస్తాను నిద్ర వెళ్ళాను అంటే హీ జస్ట్ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్. తిరుపతి ఇక్కడ లేదు. తిరుపతి చాలా బాగుంటుంది ఊరు యాజ్ సిటీగా. ప్యారిస్ చాలా బాగుంటుంది, కానీ తిరుపతిలో ఉన్న దైవం వేరు అనుకోవడం పొరపాటు. అది ఇక్కడైనా నువ్వు దైవం కోసమే ఈ పక్కింటికి వెళ్ళిపో. మీరు చెప్పినట్టు అరుణాచలం గొప్పది కాదు. అసలు చెప్తే తప్ప తెలియదు. ఈ సోకాడు దాని అంటే వైబుకి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడతారు. కానీ నేను భజన చేసుకుని కూర్చున్నా, గుడిలోకి రాలేదు. దీనికోసం వీళ్ళంతమంది కలిసి 20 మెంబర్స్ వెళ్ళాం. గుడిలోకి వెళ్ళే లోపల ఏమన్నాడో కూర్చుంటే అనిపించారు. అసలు మీరు ప్రశ్న అడుగుతా అని చెప్తే నేను మొత్తం జవాబు చెప్పినాయి. అంటే అది క్లుప్తంగా చెప్పడానికి రాదు. ఏదేమైనా నాకు 100% కొన్ని సత్యాలు తెలిసినాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నా లివింగ్ రియాలిటీ. ఒకటి, అన్ని అశాశ్వతం అన్న ఎరుక నాకు ఎప్పుడు పోతలేదు. ఇది వాడుతున్నా, ఇది అశాశ్వతం. మొన్న మాట్లాడుకున్నాం ఇది నేను రా. మరి అశాశ్వతమైనప్పుడు ఎందుకంత బాగా వాడుకుంటాం అంటే అశాశ్వతం అని తెలుసు కనుక. ఎలాగో పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచుదామని, అంతే. అశాశ్వతం అని తెలుసు కనుక నేను ఇదంతా చేస్తున్నా. రెండోది, ఇక్కడ నేను ఒక్కడే లేను, అందరూ కలిసి నా ద్వారా ఒక పని జరిగేలా చేస్తున్నారని ఒక ఎరుక నాకు ఎప్పుడు ఉంది. అది పోతలేదు. అది అంటే నేను క్రియేట్ చేసుకుని నాకు ముక్కెట్లుందో ఎరుక అట్లుంటుంది. అంటే ఐఎమ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ మీ అండ్ మై బాడీ, మై మైండ్, మై వర్డ్, మై సరౌండింగ్స్, మై యాక్షన్స్. ఏది అన్కాన్షియస్గా చేయబడతలేదు. అది చేద్దామని వస్తలేదు నాకు. అంటే సంగీతం వచ్చినాక తప్పు వాయించనీకి రాదు. ఎగ్జామ్ సంగీతం ఫస్ట్ ఎట్లుంటుంది, ఇట్లా వాయిస్తారు. అంటే ఇప్పుడు వాయిస్తున్నా తప్పని తెలిసిపోతుంది, వాయించలేము.
ఏదైనా ఒకసారి తెలిసిన తర్వాత తప్పు జరగదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఛాలెంజ్ చేస్తా, మీ అందరికి వాకింగ్ వచ్చు కదా, కింద పడండి చూద్దాం. ఇంపాసిబుల్. మీరు సైకిల్ మీద పోతున్నారు, కింద పడండి చూద్దాం. మీ వల్ల కాదు. సైకిల్ రానప్పుడు ఇవ్వబడతావు, వచ్చిన తర్వాత పడదామన్నా పడనీయదు బాడీ. అట్లా ఒక్కసారి సాక్షి మేలుకున్న ఒక చైతన్య స్థితి అనుభవంలోకి వచ్చిన, అంటే సర్వములో ఉంది, అదంతా ఒక్కటి ఉంది, అది నాలో భాగమై ఉంది అన్నది ఒక ఎరుక, ఒక అవగాహన. అది కలిగినప్పుడు యూ డోంట్ ఫీల్ సపరేషన్. నీకు హోమ్ సిక్కు బొంగు భోజనం ఏమి ఉండవు, అసలు హోమే లేదని తెలుస్తుంది. ఉన్న చోటే హోమ్, అంతా నీ వాళ్ళే. నేను చాలాసార్లు ఇచ్చిందని చెప్తా. ఒకసారి మా ఇంటికి ఎవరో పెద్ద ఆవిడ వస్తే స్టూడియోలో వదిలేసి నేను పడుకుంటామ్మా అంటే, అమ్మో నేను ఒంటరిగా పడుకోలేను అన్నదాడు. నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నారు, పక్కన ఒక డోర్లో మా బాబాయ్ ఉంటాడు, నీకు ఏదన్నా కేకే అమ్మా అంతా వస్తారు, సర్వ్ చేస్తారు, డోంట్ వరీ అని. అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వాడుకుంటే పక్కన మీ బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, హాయి పడుకున్న, ఏ అవసరం లేదు, ఆడేవాడు కూడా తెలియదు నాకు, ఊరికే చెప్పారు అంతే. ధైర్యాన్ని ఇచ్చారు అంతే. అట్లా అనుకోవడం అక్కడ మనిషి లేకుండా దుప్పటిగా తలలు కట్టినా అది ఎట్లా వెళుతాయి అంతే, ఉంటుంది భరోసా అంతే అట్లా. సో నేనైతే ఎక్కడికి వెళ్ళినా అందరు నా వాళ్ళే కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనుకుంటాను. రెండోది, నేను ప్రకృతిపరమైన విషయాలు అడగాల నిర్ణయం తీసుకున్నా. అందుకని నాకు ఎక్కడ భంగపాటు జరగలే. నేను నీళ్ళు అడుగుతా, ఎవరన్నా కాస్త ఆహారం అడుగుతా, పడుకునే ప్లేస్ అడుగుతా, అక్కడితో ఆపేస్తే ఇంకా నేను డబ్బు అడగను, అంటే ప్రపంచానికి సంబంధించినవి ఏవి అడగను నేను. అందుకని గొడవలు అయితే లేదు, డబ్బు అడిగితే గొడవలేదు. ఈ చిన్న ఒక బలమైన ఒక స్థిరమైన ఒక అవగాహన ఏర్పడ్డది. అది నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదని చెప్పిన కదా, అంటే నాకు అని చెప్పడానికి లేదు. అందుకే నా యూట్యూబ్ ఛానల్ బ్యానర్లో చాలామందికి అర్థం కాని స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ద బుద్ధ అని. ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ద బుద్ధ అని ఉంటుంది. ఈ స్టేట్మెంట్ భాషపరంగా తప్పు. ఎన్లైటెండ్ ఆఫ్టర్ ద బుద్ధ అని ఉండాలి. నాకు కొందరు భాష తెలిసిన వాళ్ళు చెప్పారు, మీరు తప్పు రాశారండి అని. లేదు, ఎన్లైటన్మెంట్ అని కావాలనే రాశానని చెప్పాను. ఓ అవునా, అయితే సరే సరే. అంటే జ్ఞానోదయం ఉంది, కానీ జ్ఞానోదయం పొందడం అనేది లేదు. ఓకే, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి ఉన్నది. నీ వీపును చూసావనుకో, నువ్వు వీపును పొందినట్టు కాదు, ఉన్నదాన్ని చూడడం. ఇది కూడా అటువంటిది. నువ్వు హఠాత్తుగా వీపు చూసా, అసలు ఉన్నదే బుద్ధ అని, దేర్ ఇస్ నో బిఫోర్, దేర్ ఇస్ నో ఆఫ్టర్ అని చెప్పకుండా ఊరికే అట్లా చిన్న శ్లేషగా వదిలేనంతే. అట్లా జ్ఞానోదయం ఉంది, బుద్ధుడి తర్వాత బుద్ధుడు ముందు కూడా జ్ఞానోదయం ఉంది. జ్ఞానోదయం పొందిన వాడిని తీసేస్తే బిఫోర్ ఆఫ్టర్ ఉండొచ్చు చూడు. ఆ చిన్న వ్యాఖ్య కోసం అట్లా మిస్టీరియస్గా వదిలేశాను. కొందరు అట్లా చూసి స్పందించిన వాళ్ళు ఉన్నారు. సో నేను జ్ఞానోదయం పొందలేదు, జ్ఞానోదయంలో మేల్కొన్నాను. ఉన్నదాన్ని మీరు గుర్తించారు. సో జ్ఞానోదయం పొందడం భాషలో అట్లాంటిది ఎప్పుడు ఉండదు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గెట్టింగ్ ఎన్లైటన్మెంట్. నో, ఐఎమ్ ఎన్ ఎన్లైటెండ్ మ్యాన్. ఇదంతా ఊరికే చెప్పుకోవడానికి బాగుంటుంది. దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అండ్ దేర్ ఈజ్ రియలైజేషన్. అది గుర్తించడంతో అయిపోయింది. ఎన్లైటన్మెంట్ అంటే నథింగ్ బట్ భేదభావం లేని స్థితిలోకి నువ్వు మేల్కొన్నావు. ఇంకా అది జీవితకాలం. అలాగని బ్లైండ్గా లేవు. ఇప్పుడు మెషిన్ కూడా భేదభావం లేకుండా చూస్తుంది. భేదభావం లేదని తెలుసుకున్నావు, కానీ సందర్భానుసారం మళ్ళీ నువ్వు ఎరగతో వ్యవహరిస్తున్నావు. అంటే దేన్ని ఎట్లా ముట్టుకోవాలి అట్లా ముట్టుకుంటున్నావు తప్ప భేదభావం లేదు, అన్ని కలిపి చేయడం లేదు. యు ఆర్ ట్రీటింగ్ డైమండ్ లైక్ ఎ డైమండ్ అండ్ వాటర్ లైక్ ఎ వాటర్. కానీ రెండింటి పట్ల నీ అంతర్గతంగా ఏ భేదము లేదని నీకు స్పష్టంగా తెలుసు. ఇది ప్రూవ్ చేసేది కాదు. ఎవడైతే తెలియదో వాడు నటిస్తాడు అన్నిటిని సమానంగా చూస్తున్నట్టు. ఎవడైతే తెలుసో వాడు అంతర్గత సమానత్వాన్ని కలిగి ఉంటాడు, వాడు బయటికి మామూలుగానే ఉంటాడు. అందుకని ఎవరికి అర్థం కాకుండా పోతుంది. కానీ ఇదే కరెక్ట్. లాస్ట్ ఒక మాట చెప్తే అంటే పరిపూర్ణంగా అవుతుంది. ఇప్పుడు ఎవడో జ్ఞాని ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అని చదివినవాడు నవ్వు రాకపోయినా నవ్వే ప్రయత్నం చేస్తాడు. నిజంగా జ్ఞాని నవ్వచ్చు, నవ్వకపోవచ్చు. అట్లా అది వాడి చేతిలో ఉంటుంది. ఒక చిన్న జెన్ స్టోరీ చదివా. ఒక వ్యక్తి లిబరేట్ అయ్యాడని తెలిసి అతన్ని కలుసుకోవడానికి వెళ్తాడు. అతను ఆత్మకథ చదువుతాడు. ఆత్మకథలో ఏకాంతంగా జీవిస్తూ ఎవరితో సంబంధం పెట్టుకోకుండా తను ఏదో పెయింటింగ్స్ చేస్తూ బతికే వ్యక్తి. ఆ తర్వాత అతను ఏ విధంగా కలుసుకోవాలి, మీరు వచ్చినట్టే వచ్చాడు ట్రావెల్ చేసి. చూస్తే అతను నీళ్లు మోస్తున్నాడు, సంకల పిల్లగాడు ఉన్నాడు. తర్వాత ఏం స్వామి మీరేనా అంటే నేనే ఎవరు అంటే మీరే నేను బుక్ రాసిందంటే నేనే 10 ఏళ్ళ క్రితం రాసిన. ఏమి
ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో ఏదో లేదు 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 ఇంటికాడికి రా పని ఉంది, కట్టెలు తేవాలి, కూరగాయలు తేవాలి, చాలా పని ఉంది నాకు, ఇంటికాడ కూర్చో వస్తా అన్నాడు. ఇంటికి రాగానే భార్య, బుద్ధి లేనోడా, ఎంతసేపు పోతావు దరిద్రుడా అంటే, వచ్చినా కదా ఏమా ఇప్పుడు ఇదంతా వీడు చూసుకు వీడికి బయటలు గమ్మినాయి. అంటే వీడు ఎక్స్పెక్ట్ చేసిన లిబరేషన్ అన్నాడు, ఇది అన్నాడు, అంత తిందురా తిందురా నువ్వు అనుకున్నంత అడుగుదు స్వామి, తిందురా ఏమయ్యా తొందర పెట్టు, ఎవడెవడు వచ్చి తింటాడు ఏదైనా తిన్నారు. అంత అయిపోయిన తర్వాత తన వెళ్ళి అందరు పడుకున్నారు. ఇప్పుడు చెప్పాను లిబరేషన్, అవును లిబరేషన్ ఉంది కనుకనే అక్కడి నుంచి ఇందులో దిగానని చెప్పాడు. దట్ ఈస్ లిబరేషన్. తెలిసి చేయడం. తెలియని వాడికి తెలియదు, తెలియని వాడు సఫర్ అవుతాడు. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, యూ ఆల్సో ఎంజాయ్, బీ విత్ 10 days. చూడు మజా వస్తుంది అసలు. తెలిసి చేయి. లిబరేషన్ అంటే తెలిసి హోలీ రంగులు రాసుకోవడం. పోతుందని తెలుసు కనుక రాసుకుంటున్నావు కదా. అంతే. నీకు రంగు హోలీ అంత ఇష్టమైతే పర్మనెంట్ రంగులు వేసుకో. ఎలాగా నీకు యూ లైక్ కలర్స్ కదా, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటావు కదా, పర్మనెంట్ కలర్స్ అమ్ముతావు షాప్ పెట్టు, ఒక్కడు రాడు. అది ఇంపర్మనెంట్ కాబట్టే వస్తున్నారు. అట్లాగే అన్ని బంధాలు శాశ్వతము కాదు, దాన్ని సీరియస్ తీసుకోకు. నిన్ను ఎవడ తిట్టినా నిన్ను కాదు, వాడికి వచ్చిన బూతులు అవి తెలుసుకో, ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు ఆ సార్ అడిగితే నేను ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది అన్నారు, అంటే క్లుప్తంగా చెప్పడానికి కాదు, ఇట్లా చెప్పొచ్చా మీకు అట్లా కుదిరింది? అవును, నాకు అట్లా కుదిరింది. మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ నాకు అట్లా కుదిరింది. మీరు ఇట్లా ఎట్లున్నారు అంటే నాకు అట్లా కుదిరింది. అందుకే అందుకే రామ్ నేను ఎప్పుడు చెప్తేది, సరే అపార్థం చేసుకునేవాడు ఎప్పుడు అపార్థం చేసుకుంటాడు, కానీ మన బాధ్యత మనకు ఉంది కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అది ఈ రకరకాల వ్యక్తుల కలయికలో నాకు ఒక అవగాహనకి ద్వారం ఓపెన్ అయింది. అట్లా ఇప్పుడు ఒక మదర్ ప్రెగ్నెంట్ డెలివరీ ఇచ్చింది అనుకో, అందులో భర్త కూడా ఉన్నాడు, పెళ్లి చేసిన పేరెంట్స్ ఉన్నారు, తిన్న తిండి ఉంది, అన్ని కలిపి డెలివరీ ఒక బాబు బయటకు వచ్చాడు. వీడు కూడా కొత్త ప్రాణి ఏం కాదు, వాడు అన్నిటి యొక్క కలయికలు ఒకటి పుట్టింది అట్లా. అందుకని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, నేను అనడానికి లేదు. అట్లా అన్న అహంకారం అవుతుంది, అక్కడి నుంచి బాధ వస్తుంది. అందరూ కలిసి నా ద్వారా ఈ చిన్న ప్రాణికి ఆహ్వానించారు. అందుకే ఖలీల్ గిబ్రాన్ క్లియర్గా చెప్తాడు, పిల్లలు మీ వల్ల రారు, మీ ద్వారా వస్తారంటాడు. అంతే. మీ వల్ల అనగానే ఈగో వచ్చేది, మీ ద్వారా అనుకోగానే యు ఆర్ జస్ట్ ద మీడియా ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఉండాలి. సో నేను ఒక మాధ్యమాన్ని, నా ద్వారా కాస్త పెయింటింగ్ ఈ మాటలు వస్తున్నాయి తప్ప నేను ఎక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. నేను కాబట్టి అన్నానా నా పతనం, అంటే నా యొక్క స్థితి అబద్ధమని తెలుస్తుంది. రెండోది, నా ఆ 2009లో నాకు హఠాత్తుగా స్ఫురించింది, అసలు గుంపు లేదు, సమాజము లేదు, మనిషి ఉన్నాడు. ఆ మనుషులు బాగుంటే సమాజం బాగుంటుంది. సో నువ్వెవరినో మార్చకు, నువ్వు మారు. నువ్వు ఆచరించింది చెప్పనే వద్దు, ఆచరించిందే చెప్పు. సరే కొంచెం కథలాగా చెప్పు, రకరకాలుగా చెప్పట్టు ఆచరించిందే అయ్యి ఉండాలి అందులో మూలం. నీకు సాధ్యమైనవి చెయ్యి, పరిపూర్ణంగా చెయ్యి, కొత్త ద్వారాలు ఓపెన్ అయితే, కానీ సాధ్యంగా అది పెట్టుకోకు. ఇక్కడ గొప్ప పని మామూలు పని లేదు, అన్ని పనులే ఉన్నాయి. ఏ యోగమైనా, ఏ ధ్యానం అనుభవించిన వాడైనా దాని చర్మస్థితిలో అనుభవించే ఏకైక స్థితి నిష్కామ కర్మ ఒక్కటే. అక్కడికి వచ్చి ఆగుతుంది. అన్ని యోగాల యొక్క లాస్ట్ స్టేజ్ నిష్కామ కర్మ యోగమే, ఇక వేరేది లేదు. నిష్కామ కర్మ యోగం దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి అన్ని బాల్స్. ఇప్పుడు నేను చేసే దాంట్లో డబ్బు కోసం చేసేది 1%, మిగతాదంతా నిష్కామ కర్మ, ఆటపాట, చిన్నపిల్లలు ఎట్లయితే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ లైక్ దట్. సో జీవితానికి ప్రపంచంలో ఏ పరమార్థం ఉందా అంటే పరమార్థం ఉంది, ప్రకృతిలో అసలు ఏ పరమార్థం లేదు. సో ప్రపంచంలో ఉన్న అన్ని పరమార్థాలు తాత్కాలిక పరమార్థాలు, తాత్కాలిక రిజల్ట్స్. ప్రకృతిలో శాశ్వత పరమార్థం ఉంది, అదేంటంటే ఏ పరమార్థం లేని స్థితి. ప్రకృతిలో మనమంతా ఒక్కటి, ప్రపంచంలో మీరు నేను ఒక్కటి కాదు కాదు కాదు, ఈ ఎరుక నాకుంది. మనం ప్రకృతి పరంగా మాట్లాడుకుంటే ఒక్కటిగా మాట్లాడుకుందాం. వైలిన్ గురించి మాట్లాడుకున్నామా, మీరు వేరు నేను వేరు. అప్పుడు నేను క్లాస్ చెప్తా, మీరు వినవలసిందే. అప్పుడు నేను టీచర్ అంట, మీరు నా కాళ్ళు మొక్కవలసిందే. వచ్చేసి నాకు తెలుసుకున్న అబ్బాయి నేను, దట్స్ మై ఆర్ట్ అంటుంది. ప్రకృతిలో అసలు సంగీతం నేర్చుకునేం కాదు, నేర్చుకోలేదు. వాయించడం ఎంత గొప్ప స్థితో వినడము అంత గొప్ప స్థితి అని తెలుస్తుంది. ప్రకృతి యూ జస్ట్ యూ కెన్ లిజనర్ అండ్ నిన్ను నువ్వు పరిపూర్ణం చేసుకోవచ్చు, పూర్తిగా విని ఆస్వాదించవచ్చు, చేయక్కర్లేదు. సో అందుకే జ్ఞానులకి, జ్ఞానోదయం అనుభవం కలిగిన వాడికి క్రియేటివిటీ ఉండాలన్న గ్యారంటీ ఏం లేదు. చాలామంది ఎన్లైటెండ్ పీపుల్, దే ఆర్ ద మోస్ట్ అన్క్రియేటివ్ పీపుల్.
క్రియేటివిటీ అనేది ప్రాపంచిక విషయం. అసలు క్రియేటివిటీ అనేది మనిషికి అక్కర్లేదు. గుర్తింపు అక్కడ తీసేసినాం అనుకో అసలు 99% క్రియేటివిటీ వదిలేస్తారు. గుర్తింపు కోసం మనం అంతా నిజంగా అప్పుడు ఆ 1% క్రియేటివిటీ ఉన్న ప్రపంచంలో గుర్తింపు ఉన్న దే ఆర్ క్రియేటివ్, గుర్తింపు లేకపోయినా దే ఆర్ క్రియేటివ్, అట్లా ఉంటారు. సో ఇట్లాంటివన్నీ నాకు ఒక అలవోకగా అనుభూతి కలిగింది. నేను ఆచరించడం మొదలుపెట్టింది. నేను ఇంకా నాకు పోస్ట్ పోన్ లేదు. ఇంకా నాకు బుక్ రాయాలనిపిస్తే రాసేసిన అంతే. నేను నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎట్లా రాస్తావు, నీకు వస్తుందా రాదా, అవన్నీ రాస్తుంటే తెలుస్తుంది. అసలు ఏం రాస్తావు అంటే నేను చెప్పిన నాకు రాయడం రావడం లేదని రాస్తా అని చెప్పి. అంటే ఇప్పుడు నాకు అట్లా పనిచేస్తుంది ఇంటెలిజెన్స్. అసలు నేను బుక్ రాద్దామంటే ఎందుకు రాయలేకపోతున్నా, నువ్వు బుక్ రాస్తే ఎంత బాగుంది అసలు. సో ఎవ్రీథింగ్ బికమ్స్ ఒక క్రియేటివ్ ఫ్లో అన్నది సంశయం లేకుండా. అప్పుడు వేరే వాడు ఎవడో నీ మనసులో ఉందనుకో నువ్వు బతకలేవు, నువ్వు ఎప్పుడు పరిశాన్ అయిపోతావు. అసలు నేను చేసింది మీకు నచ్చాలనుకుంటే, ఈ టాక్ మీ అందరికి నచ్చాలనుకుంటే అయ్యే పని కాదు. అప్పుడు నేను ఏదో ప్రిపేర్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, దానికి లైటింగ్ ఉండాలి, ఒక సెటప్ ఉండాలి, మీరు అట్లా కూర్చోండి, ఒక అమ్మాయిలు ఉంటే చూస్తారు అని ఇట్లా కూర్చోబెట్టాలి, ఇవన్నీ వస్తాయి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు లిబరేషన్ ఎలిమెంట్ రెండు సేమేనా? రెండు ఒకటే డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు రెండు ఒకటే. లిబరేషన్ అనేది బేసికల్గా లేదు. అది దేని నుంచి లిబరేట్ అవుతున్నావు అనేది రియల్ క్వశ్చన్ కదా. రమణ మహర్షిని పాల్ బ్రంటన్ అడుగుతాడు, ఐ వాంట్ టు గెట్ లిబరేటెడ్ అంటే ఫ్రమ్ వాట్ అని అడుగుతాడు. దేని నుంచి నాయన? చిన్న ఎగ్జాంపుల్, ఈ తాడు ఉందా, ఈ తాడు గట్టి కట్టామనుకో, ఇప్పుడు ఈ తాడు నాకు ఇబ్బంది పెడతా లేదా? ఇప్పుడు మీరు అడుగుతారు ఇది కొంచెం లూజ్ చేస్తారా, ఇది లిబరేషన్. ఇది లూజ్ చేయగానే ఇక్కడ లూజ్ అయింది ఏమిటి? తాడు. ఫ్రీ అయింది ఎవరు? నీవు. అట్లా నేను ఆలోచన ఇరికిచ్చింది ఒకటి, అది తీసేస్తే యూఆర్ ఫ్రీ. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? నువ్వు నిరంతరం ఒక నిత్య నూతనంగా ఉన్నావు అంతే. నీకు గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేకుండా ఈ క్షణంలో కదులుతుందంటే యువర్ ఒక యాజ్ అ లైట్ వెలుగుతుంది. కాంతి అంటే ఏంటి? నిరంతరం వెలిగేది. కాంతికి గతము లేదు లేదా భవిష్యత్తు లేదుగా. దీపం వెలిగించిన అనుకో ఈ క్షణంలో ఉంటుంది. మొన్న వెలిగిన దీపం తీసుకురా అట్లా ఉండదు. దీపం అంటేనే వర్తమానం అని. ఎన్లైటన్మెంట్ అది తెలియదు మనకి. ఇంగ్లీష్లో ఎన్ అని ఒక్కొక్కడెక్కడ వస్తుందో అది భాషాపరమైంది కానీ బట్ సమ్వేర్ డీప్ డౌన్ ఒక నిరంతరము అకారణంగా వెలుగుతున్న కాంతివి అంతే. అదే ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. దానికి ఎన్లైటన్మెంట్కి ఇంకొక వ్యాఖ్య అంటే నీవే దీపానివిగా, నీవే కాంతివిగా, నీవే వెలుగుగా. నేను కొంచెం పచ్చిగా చెప్పాను, నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తా, నీ పాట నువ్వు పాడుకో, నా పాట నేను పాడుకుంటా. అట్లాగే నీ వెలుతురు నువ్వే కనుక్కుని ఆ వెలుతురులో నీ వెలిగిపో అంతే తప్ప డోంట్ డిపెండ్ అపాన్ సంబడి ఎల్సెస్ లైట్. ఎవరిని వాళ్ళు ఉద్ధరేది ఆత్మ. ఎనేబుల్ లైట్ మెంటల్లీ, మానసికంగా నీలో పరిపక్వత నువ్వు తెచ్చుకోవడమే. ఇంకా చెప్పాలంటే నా అన్నది పడిపోతే మిగిలింది కాంతే అంతే. దట్ ఈస్ ఆల్రెడీ ఉంది. అది నువ్వు నా అన్నది తీసేస్తే అది మిగులుతుంది. అది మిగిలే స్థితి తప్ప పొందే స్థితి కాదు. అట్లా ఇప్పుడు ఇంట్లో ఖాళీ ప్లేసు ఆల్రెడీ ఉంది, చెత్త తీసేస్తే కనిపిస్తుంది. అది ఎట్లా వస్తుందంటే మనకున్న బంధాలు ఎన్నెన్ని విషయాలు నా అంటున్నామో అవన్నీ వదిలించుకోవాలంటే నువ్వు నా అంటే వ్యక్తిని వదిలిపెట్టకు, ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచన వదిలేయడం ఉంది. ఎందుకంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు లేదా జీవిత పర్యంతము 99.99 విషయాల్ని నా అనుకోకుండానే వాడతాం. వాటి వల్ల ఏ బాధ లేదు. మెట్రో నాది అనుకుంటలేరుగా, విమానం ఎక్కుతారు నాది అనుకోరుగా, ఆటో ఎక్కి దిగుతారు ఇప్పుడే మీరు వచ్చారు నా అనుకోలేదు, ఆటోని మర్చిపోయారు చూసారా. ఉన్నంతసేపు బాగుండాలని కోరుకుంటారు. అదేమో 2 hours జర్నీ, ఇది జస్ట్ 8 years జర్నీ అంతే. సేమ్ బోత్ ఆర్ టైం. సో అందుకే వర్తమానమే సత్యానికి దగ్గర చేరుస్తుంది. అంటే ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం. ఈ క్షణం మనం అంతా బాగున్నాం అంతే, రేపు బాగుంటాం, ఎల్లుండి బాగుంటాం, అట్లా 90వ సంవత్సరం బాగుంటాం. ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు. ఇది ఎట్లా అంటే ఏ రోజు ఆ రోజు క్లీన్ చేస్తుంటే ఓవరాల్ క్లీన్ ఉంటుంది బాగుంటుంది అంతే తప్ప స్పెషల్గా చేయమీ లేదు. సో ఇవంతా ఏదో కలబోసి మనం పోసినట్టుంది నేను మాట్లాడుతుంటే, కానీ సారాంశం ఇంతే. ఏది శాశ్వతం కాదని తెలియనంత వరకు విముక్తి లేదు, ఆనందం లేదు. చెప్తున్న నేను కూడా శాశ్వతము కాదు, కానీ ఏది శాశ్వతము కాదన్న అవగాహన సత్యము శాశ్వతం.
అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అంటే ద ఇంపర్మనెన్స్ ఈజ్ పర్మనెంట్ ఆన్ కానీ స్మాల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం, ఏది శాశ్వతం కాదు అనేది వాస్తవం, ట్రూ. కానీ ఏది శాశ్వతం కాదన్న ప్రశ్న ఒక ఆలోచన మనలోకి వచ్చిన తర్వాత ఆసక్తి పోతుంది కదా. అట్లేం పోదు, పోదా? ఆ శాశ్వతం కాదు కాబట్టి ఉన్నంతకాలం అనుభవించు మంచిగా. ఆసక్తి పోదు, అస్సలు పోదు. ఇంకా నిజమైన ఆసక్తి పుడుతుంది. ఇనిషియల్గా పోయినట్టు అంటే అనిపించినా ఎప్పటికైనా పోద్ది కాబట్టి ఉన్నంతకాలం బాగుండాలని అనిపిస్తుంది. అట్లా అంటే ఆలోచన రెండు రకాలు వస్తాయి, రెండు రకాలు. అందులో మంచి ఖచ్చితంగా నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. ఏదైనా ఒకటి సెటిల్ అయ్యే వరకు చాలా స్థితులు మారుతాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక రకమైన నిర్లిప్తత వస్తుంది, ఒక రకమైన మౌనం వస్తుంది, ఒక రకమైన క్రేజీనెస్ వస్తుంది. అంతటి తర్వాత నువ్వు డిస్టర్బ్ చేయకపోతే సర్దుకుంటుంది. ఒక్కసారి సర్దుకుందా నిజమైన సర్దుబాటు అయితే ఇంకా పోదు అది. అంటే నిజంగా సాక్షి ఆవిర్భావం జరిగితే పోదు, నిజంగా చూడడం తెలిసింది అనుకో పోదు అది. అది నువ్వు తల కింద తప్పదు చేసినా పోదు అది. నిజంగా ఎరుక ఉదయించిందా పోదు. ఇంపాసిబుల్ అన్నట్టు, అది అయ్యే పని కాదు. అవి ఎగ్జిస్టెన్షియల్. కానీ నేను అంటే బీయింగ్ లిటరేచర్ స్టూడెంట్ అండ్ బీయింగ్ ఎ టీచర్ ఫర్ ఇంగ్లీష్, I could get some kind of very vocabulary very rarely from your end. At that time, I think about you, Risa. Risa uses an English, very bombastic language. బాగుంటాయి. అంటే నేను కూడా కొన్నిసార్లు అదే ఎంత అనుకున్నది పరాయ భాష నెరకు నాకుంది. డిక్షనరీ రిఫర్ చేసేంత జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటా అంతే. ఆ భాష అంటే అది ఎంత మీరు దాని మీద ట్రైనింగ్ ఇప్పటికీ ఎవ్రీడే వర్కింగ్ అని. నేను ప్రతిరోజు ఒక కొత్త పదం ఏదో నేర్చుకుంటూ ఉంటా. అంటే ఊరికే జీవితం మరణించే క్షణం ముందు కూడా కొత్త పదం నేర్చుకుంటాం. ఆఫ్ ఇంగ్లీష్ అనేది అంత డెవలప్ అయ్యి అంత మంచి వొకాబులరీ వాడడం అనేది అది ఆయన కృషి అనే మనం చెప్పుకోవాలి నిజంగా. అది నేను అయితే మా పిల్లలకు చెప్తాను, వెన్ యూ గెట్ లాంగ్వేజ్ యూ షుడ్ బీ ప్రాక్టీస్, యూ షుడ్ బీ ఇన్ హ్యాబిచువల్ యాక్షన్స్, దెన్ యూ గెట్ లాంగ్వేజ్ అని చెప్తాను. మిమ్మల్ని ఆసరా చేసుకుని చెప్తాను. ఏదైనా పరాయ భాష అని మర్చిపోదు. మరి పరాయ భాష ఎవరో చెప్పారు, మన భారతీయులకి ఇంగ్లీషు విదేశీయుల కంటే ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, విదేశీయులలాగా ఇప్పటికి రాదు. బికాజ్ ఇట్స్ నాట్ అదర్ మదర్. అది మనకు తెలియదు. ఇది ఎక్కువనో తక్కువనో చేస్తాం తప్ప ఎగ్జాక్ట్ వాడికి వచ్చి ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుంది చూసినావా ఎవరికి వాడికి, ఎందుకంటే అది భయపడుతుంది. మన తెలుగు వాళ్ళు మాట్లాడలేదు. రెండోది భాషకు అతీతంగా లైఫ్ ఉందని తెలుసుకోవాలి అంతే. భాష టు కమ్యూనికేట్, టు అందంగా మాట్లాడంత మాత్రం పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు హౌ కెన్ వి ఐడెంటిఫై అండ్ నో దట్ వి ఆర్ ఎన్లైటెడ్, లిబరేటెడ్? ఈ ప్రశ్న ఉండదు అంతే. అదే ఇప్పుడు నీకు హెల్త్ ఆరోగ్యం వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది? ఆరోగ్యం నీకు జ్వరం వచ్చింది అనుకో, మళ్ళీ ఆరోగ్యం అంటే ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు చిన్న విషయం, ఇప్పుడు ఉంది కదా, ఇది క్లియర్ కనిపిస్తుంది, నీకు ఎట్లా తెలుస్తుంది? కనిపిస్తుంది, అట్లా తెలుస్తుంది. సంశయం అట్లా కాకుండా బ్లర్ బ్లర్ ఉంది అనుకో, ఇక్కడ ఏదో ఉంది, అనుమానం ఉండదు, ఇంకా క్లారిటీ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ. నీకు సంశయం ఉండదు, డౌట్ ఉండదు. అందుకే నిష్కామ కర్మ, ఇంకా డౌట్ ఉండదు. ఇంకా ఏం జరిగిందో అదే క్లారిటీ, నీవే క్లారిటీ. డౌట్ ఉండదు అంటే రెండు రకాలుగా ఉంది. నాకు తెలియదు అంటే తెలియదని చెప్తావు అంత, సంశయం ఏముండదు. విశేషాలు వాళ్ళు ఏమనుకుంటారని ఏముండదు. సింపుల్గా నాకు తెలియదండి అని చెప్తావు అంతే. నాకు తెలుసుకోనని చెప్తావు, లేదా నాకు తెలుసు అని చెప్తావు అంతే తప్ప ఎవరో ఏదో అనుకుంటారు మనకి ఇప్పుడు నాలుగు మీదనే ఉంది అట్లాంటిది ఏమి ఉండదు. ఇమ్మీడియట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు క్వశ్చన్ మీకు అయ్యిందని ఎలా తెలుస్తుందని అడిగారా, అయ్యిందని ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? మన ఎలా తెలుస్తుందని మీకేనా? మనకు ఎలా తెలుస్తుంది? అది అలాగే ఎలా గుర్తించాలని అడిగారు. అది గుర్తించిన ఎవరి వల్ల కాదు. రమణ మహర్షిని అడిగితే కూడా ఆయన ఇంపాసిబుల్ అని చెప్పాడంట. అంటే హౌ టు రికగ్నైజ్ అన్ ఎన్లైటెండ్ మ్యాన్ తెలియదు ఎప్పటికీ. సో అయితే ఆ నమస్కారం పెట్టి అట్లే కూర్చుని ఆయన. అంటే ఎలా గుర్తుపట్టాలి అంటే అలా గుర్తుపట్టలేమని చెప్పాడంట. అయినా ఆయన పోలేదు. రమణ మహర్షి అట్లా వాక్ చేసి వచ్చి ఇంకా పోలేదా అంటే ఏదో ఒకటి చెప్పండి, మరి అంత బోల్డ్గా చెప్తే ఎట్లా, ఎంతమంది గల్లంత అయిపోరు. చాలాసేపు ఆలోచించి ఒక మాట చెప్పాడంట. అతని చుట్టూ ఒక ఆహ్లాదకర వాతావరణం, ఒక ప్రశాంతత నీవు అనుభూతి చెందుతావు. ఇది ఒక సంకేతం మాత్రమే. అదే అది నువ్వు ఒక్క సెకండ్ కాదు. నువ్వు ఎవరన్నా నీకు అట్లా అనిపిస్తే అతనితో మాట్లాడక ఏమీ చేయకు, అతని సమక్షంలో ఉండు. సడన్గా యూ స్టార్టెడ్ క్లెన్సింగ్ యువర్ సెల్ఫ్. నీకే తెలుస్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్, అది నీకు తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడు మంచి వాతావరణం ఉంటే మనకు బ్రీతింగ్ మంచి అవుతుంది కదా. అట్లా అతని సమక్షంలో అతను ఏమీ చేయకుండా, నువ్వేం అడగకుండా
సడన్గా నీలో ఒక శాంత స్థితి, బికాస్ అతను స్థిరంగా ఉండటం వల్ల, అతని జీవన విధానం కళ్ళతో చూడడం వల్ల సడన్గా నీ మనస్సు చెత్త పోవడం స్టార్ట్ అవుతుంది. అదొక సంకేతం అంతే. అట్లా యూ కెన్ రికగ్నైజ్ సంబడి, అదర్వైజ్ బ్లేటెంట్గా. అందుకే అందరు డ్రెస్ చేసి గుర్తుపట్టవలసిందే. ఇప్పుడు అందరు బట్టలు ఇప్పారనుకో, ఎవరు డాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎట్లా తెలుస్తుంది? ఎవరు ఒబేసిటీ వరకు తెలుస్తుంది. జోక్. మీరు ఇక్కడ లేనప్పుడు మేము అదే డిస్కస్ రీసా గారి ముందు థాట్స్ రాలేదు, అవును అవును తగ్గాయి. నా దగ్గరకు వచ్చి తల గోడ గుద్దుకొని నేను ఏదో అడగాలని వచ్చానని చెప్పి ఎంత ట్రై చేసినా గుర్తు రాక వెళ్ళిపోయిన తర్వాత 2 days ఫోన్ చేస్తే ఇప్పుడు గుర్తు వచ్చింది. అట్లా చాలాసార్లు, సో మెనీ టైమ్స్ దట్ హ్యాపెన్స్. నేను మాట్లాడుతున్నప్పుడు నేను చూస్తే కూడా చెప్పి చెప్పి అట్లా ఆగిపోయి ఏం చెప్తున్నా అని మర్చిపోయి ఎప్పటికి చెప్పిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంది? నేను రాసిన ఒక పద్యం, దొరుకు తాగుబోతుకు తాగుబోతు, దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా. ఒకవేళ నీవు శూన్యమైతే నీకు శూన్యమే తగులు. అందుకే అట్లా రీసా రసవయసన్ అంటే ఒకవేళ ఎదురుగా ఉన్నది ఒక వ్యక్తి అనుకో, ఆ వ్యక్తి ఆలోచనలు మెల్లగా ట్రాన్స్ఫర్ అవుతాయి, మెల్లగా ఆ చర్చ వస్తుంది. నువ్వు స్థిరంగా నీ మనసులో ఏ ఆలోచనలు లేకుండా చూసావు అనుకో, ఎదుటి వ్యక్తి మనసు ఆగిపోతుంది. ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు. నువ్వు అది వదిలే, నువ్వు ఈవెన్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎనిమల్. ఎగ్జాంపుల్ వాళ్ళే కదా ఇప్పుడు ఎన్లైట్మెంట్ వాళ్ళే కదా, అట్లా అనడానికి లేదు. అంటే మనము ఇక్కడ ఎవరున్నా లేకున్నా నీకు సంశయాలు లేవప్పా నీ పట్ల. సంశయాలు లేవంటే సంశయాలు లేవన్నావు కదా, కంప్యూటర్ ఎట్లా తయారు చేస్తారో చెప్పమ్మా అనకూడదు. అది నాకు తెలియదు. అట్లా సంశయం లేదంటే నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ మనసు పట్ల నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఒకవేళ నీకు బంధం ఉంటే అదేమిటి, డబ్బు ఉంటే అదేమిటి, ఏటి పట్ల నీకు సంశయం లేని కారణంగా నీకు మనసు క్లీన్ ఉంది. ఇది చాలా సింపుల్. అంటే ఇందులో పెద్ద కఠినమైనది ఏమి లేదు. కొద్ది రోజులు అటెన్షన్ పే చేస్తే మైండ్ విల్ బి క్లియర్. అవునా? మరి మీకు ప్రతి నెల ఇన్కమ్ మీట్ అవ్వాలంటే మరి ఎక్స్పెండిచర్ ఎక్కువ లేదు నాకు. మీకు ఎలా మీరు నాకు అట్లా డబ్బు వస్తూ ఉంటుంది. నేను పెయింటింగ్, అందుకే నేను చాలా నేర్చుకుని పెట్టుకున్నాను. నేను ఒకప్పుడు మిమిక్రీ కూడా చేసిన తెలుసా, చాలా బాగా చేసేవాడిని ఒకప్పుడు బ్రహ్మాండంగా. చిన్నజీఎస్ స్వామిలా మిమిక్రీ చేస్తే ఒకసారి పోలీసులు వచ్చారు. అంటే ఒక టెంపుల్లో మైక్ దొరికితే మిమిక్రీ చేసిన. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది, జై శ్రీమన్నారాయణ అంటే నిజంగా వచ్చాడేమో అనుకొని చాలా మంది వచ్చారు టెంపుల్కి. వచ్చిన తర్వాత ఆలయ కార్యనిర్వాహక కమిటీ నా మీద కొట్టడానికి వచ్చారు. ఊరికి నాకు మైక్ ఎప్పుడు దొరుకుతా మిమిక్రీ చేసుకోవాలని టెస్ట్ చేసాను సార్, మైక్ దొరికింది అంతే నేను చెప్తున్నా వాళ్ళకి. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు డిస్టర్బ్ ద సొసైటీ, బట్ ఏదైనా ఇటు జరిగింది. సో దాన్ని నేర్చుకున్నా. నేను మంచి వంట చేస్తా. ఓం గణానాం త్వాం గణాధిపతి గణపతి కుంభవ పూజలు చేస్తా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామః దేవా భద్రం పశ్యేమాక్షి అన్నీ తెలుసు. అట్లీస్ట్ ఒక మామూలు బ్రాహ్మడు షాపులోకి వెళ్ళి పూజలు చేసినది తెలుసు. పెళ్ళి చేయించలేకపోవచ్చు, ఓకే, ఐ యాక్సెప్ట్. కొంతకాలం ఒకరితో ఉంటే ఐ డూ దట్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు చిన్న చిన్న పూజ చేసి సంపాదించుకోవడం. తర్వాత పెయింటింగ్స్, పుస్తక రచన, వైలిన్, శాండ్ ఆర్ట్. తర్వాత నేను ఇంకొక కొత్త అవెన్యూ కూడా ఓపెన్ చేసిన. నేను అంటూ బాగా అడుగుతా, ఎవరైనా ఇంట్లో అంటుంటే పిలవండి, నేను వచ్చి అడుగుతాను కూడా అనౌన్స్ చేసిన. నేను అంటే డబ్బు అన్ని చోట్ల నుంచి వచ్చే మార్గం ఏర్పాటు చేసుకోవడం నాకు ఒక అనుభూతి కలిగింది. అంటే నేను అన్ని పనులు డబ్బు కోసం చేస్తలేను, కానీ దేనికైనా డబ్బు రావచ్చు. నేను రీసెంట్గా ఎప్పుడు వైలిన్ ద్వారా డబ్బు వస్తుంది అనుకోలేదు. నేను ఊరికే ఒక ప్రోగ్రామ్ డెహ్రాడూన్లో ఉంటే తీసుకెళ్ళిన వైలిన్. నేను 4 days ఉన్నా అక్కడ. సో 4 days ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా వైలిన్ తీసుకెళ్తాను. 1 day ఉంటే తీసుకెళ్ళను. నేను ఊరికే రేపటి ప్రోగ్రామ్ అయితే నా స్టూడియోలో నా రూమ్లో సూట్లో కూర్చొని ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్ లైక్ వెస్టర్న్. ఇట్లా వాయిస్తున్నా. అది చూసి ఎవడు అనేస్తుంది, హే నువ్వేనా, నువ్వు శాండ్ ఆర్టిస్ట్ అనుకున్నా, నువ్వు వైలినిస్ట్ కూడా, కమాన్ మ్యాన్ ఐ వాంట్ టు టాక్ టు యూ. సార్ ఏదో ఊరికే సరదా. లేదు నో 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 నో. వాడికి ఆవేశం వచ్చేసింది. ఆ కంపెనీ ఓనర్కి, ఆ హెచ్ఆర్కి పరిచయం చేసిండు. రాత్రి ఎప్పుడు 11-12 గంటలకి. అరే కమాన్ మ్యాన్,
కమాన్ అని తీసుకెళ్ళి లాబీలో మీటింగ్ ఏర్పాటు చేసిండు. టుమారో కాంత్రీ సైజ్ ప్రోగ్రామ్, డే ఆఫ్ టుమారో ఈజ్ లీవింగ్, ప్లీజ్ ఒకరోజు అతను ఎక్స్ట్రా పెట్టుకుందాం ఇక్కడ, రేపు శాండార్ట్జీ, ఎల్లుండి వైలిన్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అంతే. ఏం వాయించాలంటే ఇప్పుడు వాయించవు కదా, అదే వాయించు, అది బాగుంది. ఇట్ టచ్డ్ మై హార్ట్, వెరీ బ్యూటిఫుల్. వా వా వా, అరే బాబు నాకు రా, నో నో నో, ఇంకా అతను యాక్సెప్ట్ చేస్తాడు. నేను చెప్పిన మరి నేను ఏం చేసినా జనాలు నచ్చలేదన్నా నన్ను అనడానికి వీల్లేదు, నేను స్టిల్ నేను సరే నేను కొన్ని మ్యాజిక్లు చేస్తా, అంతవరకు చేసి వదిలేస్తా. తర్వాత కొన్ని రాగాలు చిన్న నేను ఏదన్నా ఒక ప్లే లాగా చేస్తా అని చెప్పి ఒక వ్యక్తికి జాబ్ రాలేదు, అతను ఎట్లా బాధపడతాడు, ఇట్లా చేశాను అనమాట. ఒక వ్యక్తికి అమ్మాయి ఎలా చెప్పింది, తర్వాత అమ్మాయి అప్పుడే ఫోన్ చేస్తాను చేయకుండా వెళ్ళిపోయింది. ఇట్లా ఇట్లా ఒక 20 నిమిషాలు షో చేసిన, జనాలు ఏమో సపోర్ట్ కొట్టిర్రు. ఆ తర్వాత ఇంకొక ఈవెంట్ మీద ఫోన్ చేసిండు, వీ హ్యావ్ ఎ షో ఇన్ ఢిల్లీ. సార్ నో, నాకు దానికి డబ్బులు ఇచ్చారండి, నేను వైలిన్ కొనడానికి ఎంత ఇన్వెస్ట్ చేశానో దే పేడ్ దట్ మచ్. వెరీ గ్రేట్. అట్లా నాకు డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నా. చాలామంది అడుగుతారు యూట్యూబ్లో, ఏదో ఒళ్ళు బలిసి మస్తు మాట్లాడుతూ ఉంటారు నన్ను. నేను అదేం కాదు, అన్కాన్షియస్గా మాట్లాడతారు. అట్లా లేదు, నేను డబ్బు పట్ల ఇరకల్లో ఉన్నా ఒక పెయింటింగ్ సేల్ అవ్వచ్చు, లేదా ఈరోజు ఒక పుస్తకం సేల్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో చోటు నుంచి చాలా మార్గాలు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అన్ని పనులు గౌరవమైనవని తెలుసుకున్నాను నేను. నాకు ఇది వైలిన్ గొప్పది, పెయింటింగ్ గొప్పది అంటూ మామూలు అట్లేం లేదు. చేసే వ్యక్తి మీద ఆధారపడి సర్వీస్. యా, నేను అవసరమైతే ఓడుస్తా కూడా. నేను త్వరలో ఇడ్లీ బండి పెడదాం అనుకుంటున్నాను. అన్నీ చేయాలి, కానీ మనం రిస్క్ తీసుకోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా చేయాలి. ఆ పని యొక్క దాని ఫలితాన్ని అందరికీ పంచాలి. మనం ఒక జీవన విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పనిని మాధ్యమంగా వాడుకోవాలి, జస్ట్ డబ్బు కోసం కాదు. అలా అంటే అప్పుడు మైథిలి గారు ఏమన్నా అంటే దానికి ఎవరు ఏమన్నా అనుకోని అది కాదు. ఫస్ట్ నువ్వేం చేస్తావో అందులో నిజాయితీ ఉంటే కంటిన్యూ చేయి. నేను ఇట్లా ఉండడానికి అందరూ ఒప్పుకుంటారు అనుకున్నారు, ఏంది ఎవరికి నచ్చదు. అయినా సరే నేను ఉన్నాను, రాందని తెలుసుకున్నారు అందరూ. అరే వీడు బాగానే ఉన్నాడు, వీడి వల్ల ఏ నష్టం లేదు, అరే మనం అనుకున్న దానికంటే వీడి లైఫ్ బాగుంది, అరే వీళ్ళలాగే జీవించాలి, వీళ్ళలాగే ఉందాం అని నిర్ణయం చేసుకుని హాయిగా ఎవరికి వాళ్ళు హాయిగా ఉంటున్నారు. అట్లా ఇది రెంటలు, అది కొన్నాను. నేను రకరకాల పనులు చేస్తుంటే డబ్బు శాండ్ ఆర్ట్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాయి. అసలు నేను ఎంత కూడా నా అకౌంట్లో డబ్బులు వేసేసారు. నేను చూసుకుంటే చాలా డబ్బు వచ్చి పడ్డది. ఇల్లు కొనేసినంత. నేను ఆ ఇల్లు కొన్నంత మాత్రం నాలో ఏ జీవన విధానంలో మార్పు లేదు. నాకు 100% తెలుసు అది కూడా శాశ్వతం కాదు. సరే పేరుందా ఉండదు, ప్రాపంచికంగా ఉపయోగపడుతుంది. కానీ నేను దాన్ని చూసి విర్రవీగడము, నేను ఒక ఇంటి వాడిని అయ్యాను, అట్లాంటి అబద్ధాలు భక్వాసులు ఏమీ లేదు. మనం ఆకాశానికి చెందిన వాళ్ళం, ఇట్లాంటి లఫూట్ ఇండ్లకు చెందిన వాళ్ళం కాదు. అది 100% తెలుసు. ఎందుకు రాను వచ్చింది అసలు ఎప్పుడు లేదు. ఎవరిని అడిగి మీరు ఒక ప్రశ్న అడగండి నన్ను, నేను అందరికి చెప్పే జవాబు చెప్తా. మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నా అడగండి. ఓవరాల్గా జీవితంలో కొంత సంపాదిస్తాను, ఇది నా జవాబు. నాకు తెలియదు, అసలు నెల లేదు నా మైండ్లో. నెల మీ మైండ్లో ఉంది, నా మైండ్లో నెల లేదు, వారం లేదు, సంవత్సరం లేదు. ఇప్పుడు చాలామంది నా ఏజ్ అంటే సంవత్సరానికి 12 నెలల ప్రకారం చెప్పాలని అడుగుతాను. నేను అసలు మీ లెక్క అట్లా అనుకుంటున్నా, అట్లా అనుకోవట్లే. నేను సమయాన్ని డివైడ్ చేస్తూనే లేను, సమయాన్ని అఖండంగా చూస్తున్నా. నేను పనిని విభజన చేస్తున్నాను. అన్ని పనులు, ఇప్పుడు నేను పుస్తకం రాశాను, ఇప్పుడు మనం యూట్యూబ్ టాక్ చేశాము, ఆ తర్వాత నేను వైలిన్ వాయించాను, 3 పనులు కదా. నేను అట్లా చూస్తలేను, అన్ని చేస్తలేదు నేనే, ఒక పని తర్వాత ఒక పని చేస్తున్నాను. నా ఖర్చులు చాలా అవి బేసిక్ సార్, వాటి గురించి కూడా ఆలోచించామనుకో ఇంకా మన విద్య, మన ఎడ్యుకేషన్ అంతా వేస్ట్. మనం మీరన్నదేమో చాలా బేసిక్ ఎలాగో వస్తుంది, అది బేసిక్ ఎలాగో వస్తుంది. నేను బేసిక్ ఎప్పుడు ఎర్న్ చేశాను. ఇప్పుడు ఆ బొమ్మ అనుకోండి, అది నేను నేర్చుకుంటాను చాలా. నేను బాడీ పెయింటింగ్ చేస్తా, అంటే కలర్ అద్ది పూలు గీలు టాటూస్ చేస్తారు కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇప్పటికి నేను నేర్చిపెట్టుకుంటే అప్పుడప్పుడు చేస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తా. నా దగ్గర డబ్బులు లేవనుకో, నిజంగా నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి సాయంత్రం కల్లా 1000 రూపాయలు సంపాదించుకొని వచ్చేస్తాను. నాకు ఇన్హిబిషన్ లేదు. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, మా ఊరి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఇట్లాంటి బక్వాసులు ఏమీ లేవు నా మనసులో. చాలాసార్లు జరిగింది అట్లా. నేను ఎప్పుడు కేర్ చేయలే, చెల్బే అని చెప్పాను, నువ్వు పని చేయి, నువ్వు 1000 రూపాయలు. బిలీఫ్
బిలీఫ్స్ అనేవి కొన్ని ఉండిపోతాయి కదా మనకి, అంటే నమ్మకాలు. రిలీజియస్ బిలీఫ్స్ అన్ని కాదు అని ఇంటెలెక్చువల్ గా తెలుస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ అన్కండిషనల్ గా చేసేస్తున్నాం అంటే ఒక అలవాటు దాన్ని ఒక ఆటగా చెయ్యి, నిష్కామ కర్మగా అన్నీ చెయ్యి. 2 రకాల ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక వ్యక్తి టెంకాయ కొడుతున్నాడు, ఇంకో వ్యక్తి టెంకాయ కొడుతున్నాడు. ఇద్దరు వ్యాఖ్యలు వేరు, ఇంటెన్షన్ వ్యాఖ్య వేరు. ఒక వ్యక్తి ఏమన్నారు, నాకు ఏదో కోరిక ఉంది, మా సాంప్రదాయం ప్రకారం కొడుతున్నాను, అది కొట్టకపోతే తప్పంట అని అతను చెప్తున్నాడు. రెండో వ్యక్తి, నేను కారు డిక్కీ ఓపెన్ చేయడం ఎంతనో అదే నేను చేసే పని, అది శ్రద్ధగా చేస్తా, అట్లా నేను టెంకాయ కొట్టముందని శ్రద్ధగా కొడుతున్నాను. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఇట్. శ్రద్ధ మొక్కితే శ్రద్ధగా మొక్కుతాను, తీసుకుంటే ప్రసాదం శ్రద్ధగా తీసుకుంటాను. ఐ హ్యావ్ నో డిజైర్ ఆర్ ఎక్స్పెక్టేషన్. ఈ స్థితిలో పూజ చేయి చాలా బాగుంటుంది, ఈ స్థితిలో హారతి వెలిగించి బాగుంటుంది. నేను ఒక్కోసారి టెంకాయ తీసుకొచ్చి ఊరికే మంచిగా దేవుడిని అలంకరించి కొట్టి తాగుతూ ఊకే నేను దాన్ని అలంకరించడంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. నిజంగా దేవుడు ఠంగా ప్రత్యక్షమైనా కూడా నాకేమవుతుంది డాడీ అని చెప్తాను నేను. అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. అదే అదే మనం పూజ రోజు జనరల్గా చేస్తాం, అంటే అలవాటు ఉన్నవాళ్ళు చేసేటప్పుడు అలంకరణ చేసుకొని అలా చేస్తారు. అది ఒక్కో రోజు చేయలేదు అనుకోండి, దాని గురించి ఫీల్ అవ్వడం అట్లా అది తప్పు సార్. అసలు అలంకరణ అనేది మన కోసం, మన కోసం చేసి ఇప్పుడు ఈ పువ్వే అట్లా అనుకున్నాం అనుకో, మళ్ళీ మనం ఇరుక్కుపోతున్నాం. నువ్వు అలంకరించవలసింది మీ మనసుని తప్ప వాటిని కాదు. రెండోది, అసలు పూజ అన్నది నిజంగా తెలిస్తే పూజ స్పెషల్గా చేయడం ఏముండదు. పూర్ణ శ్రద్ధ పూజ, పూర్ణ శ్రద్ధ. మీరు ఒక చిన్న టెస్ట్, మీరు ఒక వంట చేస్తున్నప్పుడు పాత్రలో నూనె వేస్తారు పోపేయడానికి, దీపం ఒత్తులు నూనె వేస్తారు. ఈ రెండు ఒకేలాగా వేసిన రోజు నిజమైన పూజ స్టార్ట్ అయింది. అంతవరకు విభజన వచ్చేసింది. పూజ కాబట్టి స్పెషల్గా ఇట్లా, నూనె కాబట్టి ఇట్లా వేసి ఇట్లా, ఇదంతా మైండ్, యువర్ స్ప్లిట్ పర్సనాలిటీ. అన్నీ ఒకలా చెయ్యి, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. ప్రతి కర్మనే ఒక పూజ కింద చేస్తాం. దీంట్లో కామన్ ఉన్నది మంట ఒక్కటే, సమదృష్టి. దాన్ని నమస్కారం పెట్టు అంతే. సమదృష్టి, సమశ్రద్ధ, సమత్వం రాకుండా ఆధ్యాత్మికత లేనే లేదు. అది ఎవడన్నా సమదృష్టి లేకుండా స్పిరిచువల్ అని చెప్పుకుంటున్నాను అనుకో, అదే అబద్ధం చెప్తున్నాను అర్థం. అట్లాంటి వాళ్ళతో మనకు సంబంధం లేదు. కానీ సో ఇప్పుడు నేను చెప్పే సిద్ధాంతము కాదు, లేకపోతే జనాల్ని కూడగట్టడానికి నేను ఏ ప్రయత్నం చేస్తలేను. అడ్మిరేషన్ ఉంటే నాకు ఇళరాజా గారంటే ఇష్టం, అట్లా మీరు నన్ను ఇష్టపడ్డారు అనుకో, ఆ జెన్యున్గా అవి ఉంటాయి. మనుషులు ఉన్నందుకు ఆ మాత్రం ఇష్టాలు ఉంటాయి. కానీ మనం ఒకరి సిద్ధాంతాల్లో ఒకరు ఇరగకూడదు. ఒకరి నుంచి ఒకరు ఫ్రీ అయిపోయి ఊరికి ఒక గౌరవపూర్వకమైన స్నేహం ఉండాలంతే. ఎప్పుడన్నా తలుచుకుంటే 6 నిమిషాలు కలిసేసి అడగడానికి ఏమీ లేదు, కానీ బాగున్నాయా, నాకు కూడా చెప్పడానికి ఏమీ లేదు సార్, నేను కూడా బాగానే ఉన్నాను, ఓకే క్యారీ ఆన్ రైట్. ఇట్లాంటిది నేను అనుభవిస్తున్నది, నేను అనుభవించాలనుకున్నది ఇది. అంటే స్నేహాలు ఉండాలి, కానీ అది ఎమోషన్ కానీ అన్నెసెసరీ మనం సాధించాల్సి పీక్ కట్టలు కడదాం, ఇంకా వెళ్ళిపోదాం పద, మనం ప్రపంచానికి ఒకటి ప్రూవ్ చేద్దాం, ఇదంతా చేసేవాళ్ళు చేయని. కానీ స్పిరిచువాలిటీకి దానికి లింక్ పెట్టొద్దంట. స్పిరిచువాలిటీ అనేది ప్యూర్లీ ఇండివిజువల్. అది యువర్ కనెక్షన్, యు హ్యావ్ రియలైజ్ దట్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. అంతే. అది తెలుసుకోవడానికి ఈ న్యూసెన్స్ అంతా వచ్చింది. ఈ సమస్త అస్తిత్వంలో నేను ఒక భాగము. ఈ పరమాత్మ సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నది, అంతటా ఉన్న దాంట్లో నేను ఉన్నాను, తద్వారా నాలోనూ భగవంతుడు ఉన్నాడు, తద్వారా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం, సంశయం లేకుండా. అంత ప్రతి మనిషి దేవుడే అని చెప్పారు. ఎట్లా తెలుసుకోరా నాయన, నువ్వు దేవుని ఎట్లా ట్రీట్ చేస్తావో అట్లా అందరినీ ట్రీట్ చేయి. అంటే తప్పుగా అర్థం చేసుకొని అందరికి దండలీయడం కాదు. అంటే జనాలు ఇమ్మీడియట్గా మిస్ అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకే ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంటుంది, నువ్వు మనిషి అనుకున్నావా అందరు మనుషులను గుర్తించు, నువ్వు దేవుడు అనుకున్నావా అందరు దేవుళ్ళని గుర్తించు, నువ్వు ప్రాణి అనుకున్నావు అందరు ప్రాణులను గుర్తించు, నువ్వు జీవం అనుకున్నావు అందరు జీవులను గుర్తించు. అంతేగాని నువ్వు మనిషివి మిగతా వాళ్ళు దేవుళ్ళు అనుకోకు, ప్రాబ్లం వస్తుంది. నీవు దేవుడివి మిగతా వాళ్ళు మనుషులు అనుకోకు, ఈగో వస్తుంది. ఇప్పుడు నువ్వు మనిషివి అందరు మనుషులు అయినప్పుడు మనిషి చెప్పింది మనిషి వినాలి కదా, నువ్వు దేవుడు అందరు దేవుడు అయినప్పుడు దేవుడు చెప్పింది దేవుడు వినాలి కదా, లైఫ్ బాగుంటుంది. అదే పంచడం గురించి మాట్లాడుతున్నాను, గుర్తించడం గురించి. ఈక్వాలిటీ, సమదృష్టి. అంటే అది ఓన్లీ రియల్గా వర్కౌట్ కాదు సార్. ఏది పంచి మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకేమి ఇవ్వను, అట్లా వెనకేమొస్తుంది మీకేం రాదు. అంటే మనం గుర్తించే అంశాల గురించి మాట్లాడుతున్నాం అంతే. అది చాలా సులువు. అంటే ఇప్పుడు మనం గంట మాట్లాడుకున్నాం కానీ కాంప్లికేట్ అయితే ఏమీ లేదు. అది
ఓకేనా? సూపర్.